So first of all of you happy Holi. So dear friends, వచ్చారు కదా అందరూ. సో డియర్ స్టూడెంట్స్, టుడే టాపిక్ వచ్చేసి మనకు 10th క్లాస్ ఫిజిక్స్లో బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తాను. సో లాస్ట్ మీకు నిన్న ఒక వీడియో చేశాను, అక్కడ కూడా కొన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. నౌ వీఆర్ గోయింగ్ టు దట్ మోస్ట్ ఎక్స్ప్లెయిన్స్ బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తాను. ఎస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్స్ మీకు. సో డోంట్ ఫర్గెట్, ఒకసారి మన సబ్స్క్రైబర్ అందరు వచ్చిరా లేదా చూద్దాం. ఎస్, టైం అయింది బ్రో, కమ్ ఆన్ ఐ డిఫెక్ట్స్. ఓకే, సో పక్కా చేస్తాను. కమ్ ఫాస్ట్. హాయ్ గాయ్స్, హాయ్. వాట్ హ్యాపెండ్? టంగ్స్టన్ ఈజ్ నాట్ యూజ్డ్ బల్బ్. ఓకే, సో మీరు అందరు చాటింగ్ చేసుకుంటారు, నో ప్రాబ్లమ్స్. హాయ్ అన్న, హాయ్ ప్రణీత్ కుమార్, హాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ప్యారలల్ కనెక్షన్స్ అండ్ సిరీస్ కనెక్షన్ పక్కా చెప్తాను. ఓకేనా, ఈరోజు 2 hours లైవ్ స్ట్రీమ్ చేస్తాను డియర్ స్టూడెంట్స్. మీకు ఈ 2 o'clock నుంచి ఇక జస్ట్ 2 minutes మాట్లాడతా. మన సబ్స్క్రైబర్ అందరు రావాలి, ఓకేనా? సో అందరు మన సబ్స్క్రైబర్ రావాలి. హాయ్ సార్, హాయ్ అన్నయ్య, హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఓకే అన్న, హాయ్ అన్న. ఇంకా సెక్షన్ నెంబర్ 1, హాయ్ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్. ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ చెప్పండి బ్రో, చెప్పండి అన్న. ఓకే, పక్కా చెప్తాను డియర్ స్టూడెంట్స్. వెన్ యూ స్టార్ట్ సార్? జస్ట్ ఒక 2 minutes ఆడదాం, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అందరు జాయిన్ అవుతున్నారు, 1 by 1 వస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ కోసం. మనం ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, మన టాపిక్ ఈరోజు చాలా ఇంట్రెస్టెడ్ బికాస్ ఆఫ్ టుమారో ఎగ్జామ్ ఉంది డియర్ స్టూడెంట్స్. మనకు రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈరోజు మీకు 100% మీకు నేను హెల్ప్ అవుతాను. సో ప్రీవియస్ నా క్లాసెస్ వీడియో చేశారు కదా, నిన్న నేను ఒక ఫిజిక్స్ వీడియో చేశాను స్టార్టింగ్ 3 chapterది. ఇంకోటి కావాలంటే నా ఛానల్లో అక్కడ ప్లేలిస్ట్కి వెళ్ళి కెమికల్ ఈక్వేషన్కి సంబంధించిన కొన్ని వర్డ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 videos ఉన్నాయి కదా, అవి ఒకసారి మీరు వాచబుల్ చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్కి. ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది 2nd chapter నుంచి. ఎస్ సార్, ఎక్స్ప్లెయిన్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్స్. ఓకే, పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాపీ హోలీ అన్న, హ్యాపీ. సార్ ప్యారలల్ కనెక్షన్ సిరీస్ కనెక్షన్ వస్తుందా చెప్పాలా? మేబీ ఓమ్స్లో పీరియడ్ ఇస్తా ఫస్ట్, దాని ఆఫ్టర్ ప్యారలల్ కనెక్షన్. సార్ నేమ్ ఓకే తీయండి సార్. ఓకే, హ్యాపీ హోలీ. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పు బ్రో. పక్కా చెప్తాను. పీరియాడిక్ టేబుల్ ఈరోజు లాంగ్ ఆన్సర్ చెప్తాను. మెటీరియల్స్ ఆఫ్ హోమ్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఇంపార్టెంట్స్ ల్యాబ్ యాక్టివిటీ చెప్పండి అన్న. ఓకే అమ్ము, హాయ్. వ్యాలెన్సీ బాండ్ థియరీ, విబిఆర్టీ థియరీ నుంచి N2OT బాండ్ వచ్చే ఛాన్స్ ఉంది డియర్ స్టూడెంట్స్. నమస్తే అన్న, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్. ఓకే కిరణ్ నమస్తే. ప్రసాద్ హాయ్. చరణ్, అమ్లు హాయ్. ఎస్, మమత హాయ్ ఆల్ ఆఫ్ యూ. కమాన్ ఫాస్ట్ రావాలి అందరు, నిద్ర నుంచి రావాలి, బయటికి రావాలి అందరు. మీరు తిన్నారా అన్నయ్య? నేను తినే వస్తా కాబట్టి పక్కా పాస్ మార్క్స్ వచ్చేటట్టు చెప్పు బ్రో. 100% 2 hours లైవ్ స్ట్రీమ్ ఉంది, 100% మీకు హెల్ప్ అవుతాను నేను ఈరోజు. హాయ్ అన్న. ఇమేజ్ ఫార్మేషన్స్ పక్కా నిన్ననే చెప్పాను. హాయ్ సార్, ఎక్స్ప్లెయిన్ N2 ఫార్మేషన్ చెప్దాం, స్టార్ట్ చేద్దామా మనం? సో అందరు మన సబ్స్క్రైబర్ జాయిన్ అవుతున్నారు డియర్ స్టూడెంట్స్, అందరు జాయిన్ అవ్వాలి. సో అందరు జాయిన్ అయితేనే నాకు ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది. సో మీకు చెప్పు అన్న, చెప్పు. స్టార్ట్ చేద్దామా డియర్ స్టూడెంట్స్? స్టార్ట్ చేద్దామా మనం? ఎస్, కమాన్ డియర్ స్టూడెంట్స్. యాక్చువల్లీ మనం ఇక్కడ ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు సార్ అంటే 6th chapter, 7th chapter, 8th chapter, 9th chapter నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టుడే వీఆర్ గోయింగ్ టు ద టాపిక్స్. సో సార్ రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఉన్నాయి కదా, మరి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ రిమైనింగ్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ సో దాన్ని నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయలేను. బికాస్ క్వశ్చన్ చెప్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్తాను. సో ఇంకా ఏంటంటే మనకు ఈ 4 chapter ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియోలో. మనం ఈ 4 chapter ఈజీగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఎస్, సో రిమైనింగ్ చాప్టర్ ఇవి అయిపోయిన తర్వాత రిమైనింగ్ చాప్టర్ మనం చెప్పుకుందాం డియర్ స్టూడెంట్స్. అండర్స్టాండ్? సో మీరు అందరు వినాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 marks అన్న పక్కా ఒక టేబుల్ వస్తుంది. మోస్ట్లీ డియర్ స్టూడెంట్ మీకు చాలామందికి భయం ఏంటంటే ఫిజిక్స్ ఎంత హార్డ్ వస్తుందో ఏందనేది మీకు భయం ఉంటుంది కదా. చాలా ఈజీగా వస్తుంది చెప్పనా, ఎట్లా అంటానా? ఒక టేబుల్ క్వశ్చన్ వస్తుంది 7th chapter నుంచి. ఒక టేబుల్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. టేబుల్ ఇంటర్ప్రిట్ అంటే టేబుల్ ఇచ్చి దాంట్లో 4 option ఇచ్చి మీరు ప్రిఫైనల్ ఆల్రెడీ రాసిరు, మీకు అంతా తెలుసు. ఒక టేబుల్ వచ్చి దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, అక్కడ నుంచే టేబుల్ నుంచే ఆన్సర్ రాయాలి. మోస్ట్ ఆఫ్ ద అక్కడ నుంచే ఉంటుంది. ఎస్, పాస్ మార్క్స్ తెలుసు కదా అందరికీ. ఫిజికల్ సైన్స్లో పాస్ మార్క్స్ ఎంత? 14 marks రావాలి. ఎంత రావాలి? మొత్తం 14 marks. ఎంత? అవుట్ ఆఫ్ 40 marks ఉంటుంది కదా మనకు. 40 marksలో ఎన్ని మార్క్స్ రావాలి మనకు?
14 మార్క్స్ రావాలి. కొంచెం మీకు వీడియో కనబడకపోతే కొంచెం జూమ్ చేసుకోండి, క్లారిటీగా కనబడకపోతే కొంచెం జూమ్ చేయండి. మీరు వైఫై కానీ మన ఆన్లైన్ కొంచెం అవి ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా మీకు హెచ్డి వీడియోలో కనబడుతుంది. డియర్ స్టూడెంట్స్ 14 మార్క్స్ పాస్ మార్క్స్ వచ్చేసి 14. ఫిజిక్స్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎస్ మనం ఒక స్టార్ట్ చేద్దాం, టాపిక్ స్టార్ట్ చేద్దాం మనం టైం వేస్ట్ చేయకుండా. డియర్ స్టూడెంట్స్ వినాలి, మీరు అందరు వినాలి ఇప్పుడు. సిక్స్త్ చాప్టర్ ఏంది? వాట్ ఈస్ ద సిక్స్త్ చాప్టర్ చెప్పండి? 6th, 7th, 8th. ద సిక్స్త్ చాప్టర్ వి కాల్ యాజ్ అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కూడా అనొచ్చు. ఏముంది మన చాప్టర్ పేరు చెప్పండి ఒక్కసారి, చాప్టర్ పేరు మీకు తెలవాలి. అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమా? చెప్పండి. సో రెండు అదే మీనింగ్ వస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఆర్ అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఆర్ అటామిక్ స్ట్రక్చర్ కూడా చెప్పుకోవచ్చు. సో ఇంటర్లో కొంచెం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటాం మనం. డియర్ స్టూడెంట్స్ మీరు కొంచెం కామెంట్స్ని తగ్గియండి, ఎందుకంటే మేము డిస్కస్ చేద్దాం ఇక్కడ, చాప్టర్ని విందాం. కంటిన్యూస్ వాచింగ్ చేయండి, మీరు స్కిప్ అవ్వకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు కంటిన్యూస్ వాచ్ చేయండి, ఇట్లా స్కిప్ అవ్వకండి, ఎందుకంటే మీకు రేపు ఎగ్జామ్ ఉంది, నేను హెల్ప్ అవుతాను మీకు 100% నేను చెప్పే టాపిక్ వస్తుంది. సార్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ 6th చాప్టర్లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. 6 మార్క్స్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయని అంటున్నా కదా. 6 మార్క్స్కి సంబంధించింది ఫస్ట్ 6 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి బోర్స్ మోడల్. ఎవరు? బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్కి కూడా సంబంధించింది. ఓకే, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఆ 6 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, బోర్స్ మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది 6 మార్క్స్కి. ఇంకేమైనా ఉందంటే సెకండ్ 6 మార్క్స్కి, ఈ చాప్టర్ నుంచి ఇంకోటి 6 మార్క్స్ క్వశ్చన్ ఏమైనా ఉందంటే సెకండ్ వన్ ఈజ్ క్వాంటమ్ నెంబర్స్. డియర్ స్టూడెంట్స్ మీకు అర్థం కావాలి, క్వాంటమ్ నెంబర్స్. సో ఇక్కడ 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటుంది, తెలుసు కదా మీకు. హౌ మెనీ క్వాంటమ్ నెంబర్స్? దెర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్. అసలు క్వాంటమ్ నెంబర్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి డియర్ స్టూడెంట్స్. 4 క్వాంటమ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్, నెక్స్ట్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్స్, నెక్స్ట్ ఇంకేముంది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. షార్ట్కట్ రాస్తున్నాను. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇవి క్వాంటమ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి 6 మార్క్స్ వచ్చేది ఉంది. దాని తర్వాత ఏముంటుంది? ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయడము, లేదా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, పౌలీ ప్రిన్సిపల్స్, అవ్యూ ప్రిన్సిపల్స్, హన్స్ రూల్స్ ఉంటాయి, అంతే కదా. సో అవి 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ 6 మార్క్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఇక్కడ లాంగ్ ఆన్సర్కి వస్తే నా సజెషన్ ప్రకారం నేను గెస్ చేసింది ఏంటంటే బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఒకటి, క్వాంటమ్ నెంబర్ ఒకటి. ఇంటర్లో కూడా ఉంటాయి ఇవి. ఇప్పుడు నేర్చుకుంటే ఇంటర్లో యూజ్ అవుతున్నట్టే మీకు కదా. ఇంటర్ ఎంపీసీ బైపీసీ క్యాండిడేట్స్కి పక్కా యూజ్ అవుతుంది. సో ఇంటర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్స్ మీకు. సో ఇవి 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్? సార్ 2 మార్క్స్కి 4 మార్క్స్వి లేవా? 2 మార్క్స్వి 4 మార్క్స్వి లేవా అంటే ఉన్నాయి. ఎందుకు లేవు? 4 మార్క్స్వి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే టేబుల్ ఓరియంటెడ్ అడగవచ్చు. నెక్స్ట్ సమ్ రూల్స్, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కొన్ని ప్రిన్సిపల్స్ తెలుసు కదా మీకు. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి ఏంది? పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, హన్స్ రూల్. నెక్స్ట్ డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుంది కదా మీకు అందరికీ. నెక్స్ట్ పౌలీ ప్రిన్సిపల్స్, హన్స్ రూల్స్, అవ్యూ ప్రిన్సిపల్స్. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటి స్టేట్మెంట్స్ రాయడం ఉన్నాయి. సో ఫస్ట్ అవ్యూ ప్రిన్సిపల్స్, ఓకేనా. సో పౌలీ ప్రిన్సిపల్స్, హన్స్ రూల్స్ అని ఉన్నాయి. సో అవి ప్రిన్సిపల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 మార్క్స్కి కొన్ని జనరల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే రావు. మ్యాక్సిమం 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ప్రిన్సిపల్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ 6 మార్క్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఒక్కసారి మనం ఇక్కడ కొన్ని ఒక షార్ట్ ఆన్సర్ వస్తాయి 4 మార్క్స్వి. డ్రా ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. డయాగ్రామ్ వచ్చే ఛాన్స్ ఉంది. డ్రా ఏ షేప్, ఓకేనా. షేప్ అని అడుగుతాడు. షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. డియర్ స్టూడెంట్స్ ఆర్బిటాల్ షేప్స్ అడుగుతాడు. ఏంది? ఎస్ ఆర్బిటల్ది డయాగ్రామ్ గీయమంటాడు. ఎస్ ఆర్బిటల్ షేప్ అడుగుతాడు, లేదంటే పి ఆర్బిటల్ షేప్స్ అడుగుతాడు, ఓకేనా.
సో ఎస్ అండ్ పి ఆర్బిటాల్ది డయాగ్రామ్ గీయమంటాడు. ఇక్కడ డయాగ్రామ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది 2 మార్క్స్ కైనా 4 మార్క్స్. దిస్ డయాగ్రామ్ ఈస్ 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. డయాగ్రామ్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. ఓకేనా? సో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవి మీకు. ఓకేనా? మనం 6th చాప్టర్ అయిపోయిన తర్వాత 7th చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బోర్స్ మోడల్స్ ఈజీగా ఎట్లా నేర్చుకుంటాం, క్వాంటమ్ నెంబర్ ఎట్లా నేర్చుకుంటాం, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ ప్రిన్సిపల్స్ కూడా తెలుసుకుందాం మనం ఈరోజు మనం. ఎస్, దాని తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా నేర్పిస్తా డియర్ స్టూడెంట్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా నేర్పిస్తా మీకు. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి. సో ఎందుకంటే అక్కడ ఎంసీక్యూలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి అన్నా. ఈ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్. ఇవి చెప్తాను బట్ నువ్వు వాచింగ్ చేయి అంతే. సో లాస్ట్ వరకు చూడు డియర్ స్టూడెంట్స్, పక్క నీకు హెల్ప్ అవుతాను. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈస్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. బోర్స్ మోడల్ ఆఫ్ hydrogen atom. Bohr's model of hydrogen atom, it is very important for board exam. Dear student, it is very Niels Bohr's model of hydrogen atom ki మాత్రమే చెప్తాడు, రిమైనింగ్ ఎలిమెంట్స్ కి తను స్ట్రక్చర్ ఇవ్వలేదు అన్నమాట. ఎస్, బోర్స్ మోడల్ ఏం చెప్తాడు. ఎస్, ఈ అటామిక్ స్ట్రక్చర్ అంటే మీకు తెలిసిందే. ఎస్, it is a nucleus, positive charge is having nucleus in the first orbit, it is the second orbit, is the third orbit. Okay, we draw the fourth orbit. ఇలా ఆర్బిట్ డ్రా చేసుకుంటున్నాము. we are drawing the structure of the orbital ఒక స్ట్రక్చర్ ఇది, అటామిక్ స్ట్రక్చర్ ఇది. ఓకేనా? yes, ఇక్కడ ప్లస్ సైన్ ఇచ్చాను కదా డియర్ స్టూడెంట్, దిస్ ప్లస్ సైన్ వి కాల్ యాస్ న్యూక్లియస్. ఇక్కడ ఏముంది, ఇది ఏమంటున్నాం మనం, న్యూక్లియస్. సో వాట్ ఆర్ ద సబ్ అటామికల్ పార్టికల్, వాట్ ఆర్ ద సబ్ అటామిక్ పార్టికల్ చెప్పండి. వన్స్ subatomical particles, what are the subatomical particles చెప్పండి. ఫస్ట్ వన్ ఈస్ ప్రోటాన్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఈస్ ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ న్యూట్రాన్. ఓకే, సో దీస్ ఆర్ ద subatomic particle, we call as subatomic particle, proton, electron, neutrons. there are proton is having p plus, electron is e minus రాసాను, న్యూట్రాన్ అనేది చార్జ్ లెస్ కాబట్టి సో ప్రోటాన్ ప్రీ, ఎలక్ట్రాన్ ఈ డాష్ ఇలా. సో ప్రోటాన్ ఈస్ పాజిటివ్ చార్జ్, ఎలక్ట్రాన్ ఈస్ నెగిటివ్ చార్జ్, న్యూట్రాన్ ఈస్ ఓకే ఏం చార్జ్ లెస్, ప్లస్ మైనస్ ఉండవు. డియర్ స్టూడెంట్, ఒక చిన్న ఎంసీక్యూ క్వశ్చన్ చెప్తాను వీటికి నుంచి. హూ డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ని ఎవరు డిస్కవర్ చేశారు చెప్పగలుగుతారా ఒక్కసారి? గుర్తుపెట్టుకోండి, పేరు గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, పేరు గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ని డిస్కవర్ చేస్తుంది ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్. హూ ఇస్ దట్? ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ తెలుసు కదా మీకు, ఆయన బొమ్మ ఉంటుంది చూడండి బుక్లో, టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్, ప్రోటాన్. ఎస్ డియర్ స్టూడెంట్స్, హూ డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ని ఎవరు డిస్కవర్ చేసిరు? ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ అని గుర్తుపెట్టుకో. ఎలక్ట్రాన్ని ఎవరు డిస్కవర్ చేసిరు? హూ ఇస్ ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ని డిస్కవరీ చేసింది జేజే థామ్సన్, జాన్ జోసెఫ్ థామ్సన్. ఓకే, జాన్ జోసెఫ్ థామ్సన్ గుర్తుపెట్టుకో. న్యూట్రాన్ని ఎవరు డిస్కవర్ చేసిరు? చాడ్విక్. ఓకేనా డియర్ స్టూడెంట్స్, ఇక్కడ డిస్కవరీ గురించి చెప్తున్నాను, ఎంసీక్యూకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవి పక్క ఎంసీక్యూ లెవెల్కి వస్తుంది కదా, ఎంసీక్యూకి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాను కదా. డిస్కవరీ గురించి, ఎంసీక్యూ గురించి అడుగుతాడు. ఓకే, ఎంసీక్యూలో ఏమో హూ డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్ ఏం చెప్తారు డైరెక్ట్గా? ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్. ఎలక్ట్రాన్ ఎవరు డిస్కవర్ చేసిరు? జేజే థామ్సన్. ఎస్, చాడ్విక్. న్యూట్రాన్ డిస్కవర్ చేసిండు. హూ డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్ చెప్పురి, ఇప్పుడు చెప్పురి. డిస్కవరీ ఆఫ్ న్యూక్లియస్ ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్. టక్కన చెప్పాలి, న్యూక్లియస్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు? ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ అని చెప్పాలి డియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో ఇది జస్ట్ ఫర్ ఎంసీక్యూ లెవెల్కి, సో ఇది మీకు యూజ్ అవుతుంది. వాట్ ఆర్ ద సబాటమికల్ పార్టికల్? ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. మరి నేను మీకు బేసిక్ చెప్తాను, ఇంకా బోర్స్ మోడల్లో వెళ్ళలేదు మీ టాపిక్లో. ఎస్, ఇక్కడ న్యూక్లియస్ కదా, ఇదంతా న్యూక్లియస్ కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. ఇన్ ద న్యూక్లియస్లో ఎవరు ఉంటారు? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటారు. ఎవరెవరు ఉంటారు న్యూక్లియస్లో? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. న్యూక్లియస్లో ఉండేటోళ్ళు ఎవరు? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్ ఈజ్ అ పాజిటివ్ చార్జ్, న్యూట్రాన్ ఈజ్ నో చార్జ్లెస్, ప్లస్ మైనస్ ఉండదు, ఎప్పుడు ప్రోటాన్కి ఆనుకొని ఉంటాడు. ఎస్, బట్ ఈ ఆర్బిటల్లో ఎవరు ఉండేటోళ్ళు? ఆర్బిటల్లో ఎవరు ఉంటారు డియర్ స్టూడెంట్స్? ఆర్బిటల్లో ఎవరు ఉంటారు?
ఇన్ ద ఆర్బిటాల్ హ్యావింగ్ సమ్ ఎలక్ట్రాన్స్. ఆర్బిటాల్ ఎవరుంటారు? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఉంటాయి డియర్ స్టూడెంట్స్. సో ఇలా ఎలక్ట్రాన్స్ డాటెడ్ చేస్తాం మనం. ఇలా జస్ట్ ఇవి డయాగ్రామాటికల్గా జస్ట్ ఇట్లా ఆర్బిటాల్ ఎవరుంటారు? ఆర్బిట్స్ అంటారు, దీన్ని ఆర్బిటాల్ అన్నారు. ఆర్బిట్స్ అంటాం. ఆర్బిటాల్కి ఆర్బిట్స్కి డిఫరెన్స్ కూడా చెప్తాం మీకు. ఎస్, ఇక్కడ డాటెట్స్ ఉన్నాయి కదా, బ్లాక్ డాటెట్స్ ఉన్నాయి కదా, వీళ్ళని ఎలక్ట్రాన్స్ అంటాం. ఏమంటాం మనం? వీళ్ళని ఎలక్ట్రాన్స్ అంటాం డియర్ స్టూడెంట్స్. ఏమంటాం? ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అని చెప్తున్నా కదా. ఎస్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక్కొక్క పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓన్గా రాద్దాం. మీరు రేపు రాయాలంటే ఏం రాయండి? ఫస్ట్ డయాగ్రామ్ ఒక రాసుకొని, డయాగ్రామ్ రాసేసుకొని పాయింట్ వైజ్ రాయండి. ఇలా పాయింట్ వైజ్ ఒక్కొక్క పాయింట్ రాసాం. ఫస్ట్ పాయింట్ చెప్దామా? ఎస్. ఏమంటుండండి బోర్స్ మోడల్? ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్, ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఫస్ట్ పాయింట్ నేను రాయను, టైం పడుతుంది మనకు. ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంట? న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుందంట. ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా ఇక్కడ బ్లడ్ డాట్స్, అరౌండ్ ద న్యూక్లియస్ చెప్తున్న స్టేట్మెంట్ ఇది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. ఓకేనా? ఫ్రమ్ న్యూక్లియస్ నుంచి, అంటే న్యూక్లియస్ చుట్టూ అంట, ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయంట. దట్ ఈస్ ద ఫస్ట్ టైం చెప్తున్నాడు. పోస్ట్లేట్స్ చెప్తున్నాడు, పోస్ట్లేట్స్ చెప్తున్నాడు, అంటే కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ చెప్తున్నాడు మనకు అటామిక్ స్ట్రక్చర్ నుంచి. నెక్స్ట్, ద ఎలక్ట్రాన్స్ హ్యావింగ్ సమ్ ఫిక్స్డ్ ఎనర్జీ. ఎలక్ట్రాన్స్కి ఏముంటాయంట? ఎలక్ట్రాన్స్కి ఏముంటుంది? ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ ఇన్ ద ఆర్బిట్ నా, సో ఆర్బిట్ నుండే ఎలక్ట్రాన్స్కి ఏముంటుంది? ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడుండే ఎలక్ట్రాన్స్కి ఏముంటుంది? ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఫిక్స్డ్ ఎనర్జీ అంటే ఈ ఆర్బిట్కి ఒక ఎనర్జీ, ఈ ఆర్బిట్కి ఒక ఎనర్జీ, ఈ అవతల ఉన్న ఒక ఆర్బిట్కి, ఇంకో ఆర్బిట్కి పేర్లు కూడా చెప్తాడు. KLMN ఇట్లా పేర్లు పెడతాడు. సో నేమ్ ఆఫ్ ద ఆర్బిట్స్ ఇవి KLMN. ఓకే, ఆర్బిట్ నేమ్ పెట్టిండు. సో చూడండి, ఈ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది డియర్ స్టూడెంట్స్. బోర్స్ మోడల్ చెప్తున్న స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఎక్స్, ఇంకేం చెప్తున్నాం అంటే ఈ ఆర్బిట్లని దోస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్. సో ఆర్బిట్లని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. ఎస్, దోస్ ఆర్బిట్ వి కాల్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్. స్టేషనరీ అంటే ఏంది? ఫిక్స్డ్ ఆర్బిట్ అంటే ఆర్బిట్ మారదు, అక్కడనే తిరుగుతుంది, న్యూక్లియస్ చుట్టూ ఉంటుంది ఆర్బిట్. మరి ఆర్బిట్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆర్బిట్లో ఎవరు ఉంటారు? ఎలక్ట్రాన్స్ ఉంటారు. అక్కడ ఉండే ఎలక్ట్రాన్స్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా? బోర్స్ మోడల్ ఏం చెప్తున్నాడు? ఎలక్ట్రాన్స్ అంట, ప్రతి ఒక్క ఎలక్ట్రాన్కి ఫిక్స్డ్ ఎనర్జీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ, ఫిక్స్డ్ ఎనర్జీ అంటే ఏంది సార్? చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఫస్ట్ ఇన్నర్ ఆర్బిట్, ఇది ఇన్నర్ ఆర్బిట్ అన్నమాట. ఇది ఇన్నర్ ఆర్బిట్ అంటారు దీన్ని. ఓకేనా? ఇన్నర్ ఆర్బిట్. సో ఇది అవుటర్ ఆర్బిట్ అంటాం. ఇది ఇన్నర్, ఇది అవుటర్, రెండు ఆర్బిట్లో. ఇది మళ్ళీ ఇది ఇన్నర్ అయితే ఇది అవుటర్ అవుతుంది, ఇది ఇన్నర్ అయితే ఇది అవుటర్ అవుతుంది. అట్లా ఆర్బిట్స్ ఇట్లా చెప్తాం. చూడండి, ఈ ఆర్బిట్కి 5 జౌల్ ఉంది, జౌల్లో కొలుస్తాం ఎనర్జీని. ఈ ఆర్బిట్కి ఒక 7 జౌల్ ఉంది, ఈ ఆర్బిట్కి ఒక 10 జౌల్ ఉంది, ఈ ఆర్బిట్కి 13 జౌల్ ఉంది. చూడండి, ఎనర్జీ డిఫరెంట్ ఎనర్జీ ఉంది. నేను కాన్స్టెంట్గా ఒక వాల్యూ తీసుకుంటున్నా, ఓన్గా తీసుకుంటున్నా. ఒక ఆర్బిట్కి ఒక ఎనర్జీ, ఇంకో ఆర్బిట్కి ఇంకో ఎనర్జీ, ఇంకో ఆర్బిట్కి ఇంకో ఎనర్జీ. చూడండి, ఆర్బిట్కి ఎనర్జీ పెరుగుతుంది. ఇఫ్ ఆర్బిట్ ఈస్ ఇంక్రీజ్, ఇఫ్ ఎన్ వాల్యూ ఈస్ ఇంక్రీజ్. ఇంకో పాయింట్ కూడా చెప్పచ్చు మనం. బోర్స్ మోడల్ ఏం చెప్తున్నాడు అంటే ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎనర్జీ, ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంక్రీజ్, ఎలక్ట్రాన్స్ అనేది ఇంక్రీజ్ అయితే, ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నారు, ఎలక్ట్రాన్స్ అని ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అయితే అప్పుడు ఎనర్జీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డియర్ స్టూడెంట్స్. బోర్డు మోడల్ అదే చెప్తున్నాడు. ఆర్బిట్ ఎనర్జీ చూడండి, ఇక్కడ 5 జౌల్, ఇక్కడ ఎంత ఉంది? 7 జౌల్, ఇక్కడ ఎంత ఉంది? 10 జౌల్, ఇక్కడ ఎంత? 13 జౌల్. ఇది ఓన్గా తీసుకున్నాను, అవి ఖచ్చితంగా కావు, జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను డియర్ స్టూడెంట్స్. చూడండి, ఇక్కడ ఆర్బిట్ సైజ్ పెరిగే కొద్దీ ఆర్బిట్లో ఉన్న ఎనర్జీ లెవెల్ పెరుగుతుంటుంది. బోర్స్ మోడల్ అదే చెప్తున్నాడు. సో దీన్ని ఏమన్నాడు? ఫస్ట్ ఆర్బిట్ హ్యావింగ్ సమ్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ E1, సెకండ్ ఆర్బిట్ హ్యావింగ్ E2, అండ్ థర్డ్ ఆర్బిట్ హ్యావింగ్ E3 is the E4. So E1, E2, E3 are the energy of the orbits, energies of the orbit. సో డియర్ స్టూడెంట్స్, మీరు కాన్సన్ట్రేషన్గా వినండి. సో డీటెయిల్గా చెప్తున్నా, బట్టి కొట్టొద్దు మనం. సో చాలామంది ఏంటంటే చదివింది బట్టి కొట్టి రేపు రాసేద్దాం అయిపోతుంది అనుకుంటాం. ఫ్యూచర్ కోసం నేర్చుకోవాలి. దేనికోసం? ఫ్యూచర్ కోసం నేర్చుకోవాలి మనం. ఫ్యూచర్లో మనకు ఒక్కసారి బోర్స్ మోడల్ చెప్పమంటే టక్కన అయిపోవాలి, అట్లా ఉండాలి మనం.
సో ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఏదో జస్ట్ 2 minutesలో అయిపోతే ఇంకో వేరే టాపిక్ తొందర పడకండి. నేర్చుకునే చిన్న టాపిక్ అయినా 100% గుర్తుండేటట్టు నేర్చుకోవాలి డియర్ స్టూడెంట్స్ మనం. ఓకే, ఏం చెప్తున్నా, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్, ఈచ్ ఆర్బిట్ హ్యావింగ్ స్టేషనరీ ఆర్బిట్స్, ఈచ్ ఆర్బిట్స్ హ్యావింగ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఇన్ ద ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిక్స్డ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్స్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. If orbits are increased, the energy levels are increased. E1, E2 are the energy of the orbits. ఓకేనా, ఇంకో మెయిన్ పాయింట్ చెప్తా చూడండి డియర్ స్టూడెంట్స్, ఇంకో మెయిన్ పాయింట్ చెప్తా మీకు. ఎస్, ఈ లోయర్ స్టేట్ని, దీన్ని లోయర్ స్టేట్ అంటారు, దీన్ని హైయర్ స్టేట్స్ అంటారు. ఇది లోయర్ ఎనర్జీ లెవెల్ అంటారు, దీన్ని లోయర్. ఇప్పుడు చూడండి, ఈ ఆర్బిట్ని లోయర్ ఎనర్జీ లెవెల్ అంటారు, దీన్ని హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రెండింటికి కంపేర్ చేద్దాం. ఇది లోయర్ ఎనర్జీ లెవెల్ అయితే ఇది ఏమవుతుంది, హయ్యర్ ఎనర్జీ లెవెల్ అవుతుంది. మరి ఇది ఈ లోయర్ ఎనర్జీ లెవెల్ అయితే ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్ అవుతుంది. ఎనర్జీ అంటే ఇది రెండింటికి కంపారిజన్ చేస్తాం, లోయర్ హయ్యర్, లోయర్ హయ్యర్, లోయర్ హయ్యర్. చూడండి, ఓకేనా. సో ఒక స్టేట్మెంట్ చెప్తుండు, ఒక ఇక్కడ ఫోర్త్ పాయింట్ అయిపోయింది కదా, 5th పాయింట్ ఇక్కడ రాస్తా చూడండి డియర్ స్టూడెంట్. 5th పాయింట్ చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే, ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ జంప్ lower energy level to higher energy level, if the electrons are jump, electron jump అవుతుంది ఎక్కడి నుంచి, లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతుంది. వై, ఎందుకు జంప్ అవుతుంది సార్, ఎందుకు జంప్ అవుతుంది అంటే, సమ్ ఎనర్జీస్ ఆర్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద ఆటమ్ స్ట్రక్చర్. కొన్ని ఆటమ్స్ ఉంటాయి కదా, బయట నుంచి ఒక ఎనర్జీ వస్తుంది, బయట నుంచి ఒక ఎనర్జీ వచ్చి ఈ అటామిక్ స్ట్రక్చర్, ఇదో ఆటమ్ ఉందనుకో, ఒక పార్టికల్ ఉందనుకో, బయట నుంచి వచ్చే ఎనర్జీ దీనికి డిస్టర్బ్ చేస్తాడు. డిస్టర్బ్ చేయడం వల్ల చూడండి ఎందుకు డిస్టర్బ్ చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 జౌల్తో ఉన్న ఎలక్ట్రాన్స్, ఇంకొక ఎలక్ట్రాన్స్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది చెప్తున్నాను కదా. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మనకు తెలిసిందే లా ప్రకారం 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి ఏం చేస్తారంటే, బయట నుంచి ఒక ఎనర్జీ వస్తుంది, ఎంత ఎనర్జీ రావాలి, దే నీడెడ్ ఆఫ్ ఎలక్ట్రాన్, దే నీడెడ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ ఆర్బిట్లో జంప్ అవ్వాలంటే ఒక ఖచ్చితమైన ఎనర్జీ కావాలి. ఈ ఆర్బిట్కి ఎంత ఉంది, 7 జౌల్ ఉంది కదా, మరి ఇతని దగ్గర ఉంది 5 జౌల్. సో ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్కి 5 జౌల్ ఎనర్జీ ఉన్నప్పుడు తను బయట వచ్చే ఎనర్జీ 1 జౌల్ తీసుకోడు, 3 జౌల్ తీసుకోడు, ఖచ్చితంగా ఎంత ఎనర్జీ రావాలి, 2 జౌల్ ఆఫ్ ఎనర్జీ వస్తేనే ఆ ఎలక్ట్రాన్ లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతుంది. అంటే తనకి ఎంత అవసరం అవుతుందో ఎనర్జీ అంతే తీసుకుంటాడు, కానీ ఎక్స్ట్రా తీసుకోలేడు. సో డీప్గా వెళ్తున్నాను డియర్ స్టూడెంట్స్, మీకు అర్థం కావాలని. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ జంప్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్, ఇంకో పాయింట్ కూడా చెప్పొచ్చు. ఇఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ జంప్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జాస్టెడ్ స్టేట్ అంటారు, గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జాస్టెడ్ స్టేట్ అంటాం. ఓకేనా, గ్రౌండ్ స్టేట్ ఇదే పండి, గ్రౌండ్ స్టేట్ అంటారు టు ఎగ్జాస్టెడ్ స్టేట్ అంటాం. షార్ట్ కట్ రాస్తున్నాను. సో ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు హయ్యర్ ఎనర్జీ. ఎప్పుడు ఇట్ అబ్జర్వ్ సమ్ ఎనర్జీ, ఎప్పుడు జంప్ అవుతుంది ఎలక్ట్రాన్, ఇట్ సమ్ ఎనర్జీ అబ్జర్వ్, కొంచెం ఎనర్జీ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ సూకోవిగా 5 ఎనర్జీ జౌల్తో ఉన్న ఎలక్ట్రాన్స్ టక్కన జంప్ అయి సెకండ్ ఆర్బిట్కి వెళ్ళిపోతాడు, ఈ ఆర్బిట్లో జంప్ అవుతుంది. మరి అది ఉంటుందా, అక్కడనే ఉంటుందా, అక్కడనే వెళ్ళిపోతుందా అంటే అక్కడనే ఉండదు, విత్ ఇన్ సెకండ్లో రిటర్న్ బ్యాక్ అవుతారు వాళ్ళు. ఎందుకు అవుతారంటే ఎనర్జీని ఇమిట్ చేస్తారు, ఎనర్జీని వదిలిపెట్టేస్తారు. ఇది ఈ కేసు ఎప్పుడు జరుగుతుంది, వెన్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్. ఇక్కడ ఎనర్జీ అనేది వెన్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్, ఇక్కడ ఈ కేసెస్లో ఎనర్జీ అనేది అబ్జర్వ్ జరిగినప్పుడు. నవ్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ పాయింట్, ఇంకో పాయింట్ చెప్తున్నాను. ఓకేనా డియర్ స్టూడెంట్స్, క్లారిటీ లేకపోతే ఒక్కసారి మీరు దీని క్వశ్చన్కి ఆన్సర్ ఉంది అక్కడ నేను చెప్పే పాయింట్ రివైజ్ చేసుకోండి. 6th పాయింట్ వచ్చేసి, ద ఎలక్ట్రాన్ ఈస్ రిటర్న్స్ బ్యాక్, ఎలక్ట్రాన్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఎట్లా, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతాడు. ఎందుకు, ఇమిట్స్ ద ఎనర్జీని వదిలిపెట్టేస్తాడు, ఎనర్జీ అక్కడనే కాన్స్టెంట్గా ఉండదు, ఎనర్జీని ఇట్లా వదిలిపెట్టేస్తాడు, విత్ ఇన్ సెకండ్లోనే అక్కడ తిరిగి ఈ ఆర్బిట్లో తిరిగి మరి రిటర్న్ వచ్చేసేస్తాడు. ఎస్, వెన్ అండ్ రిటర్న్ ఇఫ్ ఎలక్ట్రాన్ ఇస్ జంప్ అగైన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్, లేదంటే ఎగ్జాస్టెడ్ స్టేట్ టు ఓకేనా గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ వచ్చినప్పుడు వి కేసుని మనం ఇప్పుడు ఏమంటాం, ఇక్కడ ఎనర్జీ ఆర్ ఇమిట్స్, ఇక్కడ ఎనర్జీ అనేది ఏం జరుగుతుంది, ఇమిటేట్ జరుగుతుంది, ఎనర్జీ ఈస్ ఇమిటేటెడ్.
ఎనర్జీ ఈస్ ఇమిటేటెడ్ అంటే ఎనర్జీ వదిలిపెట్టేస్తాడు. ఇక్కడ ఎనర్జీ అబ్జర్వ్ చేసినప్పుడు లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీకి జంప్ అవుతుంది. ఎనర్జీని ఎప్పుడు ఇమిట్ చేస్తాడు? హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు ఎనర్జీ అనేది ఇమిట్ చేస్తాడు. ఆ ఎనర్జీ ఏ రూపంలో వెళ్తుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రేడియేషన్ రూపంలో ఆ ఎనర్జీ రిలీజ్ చేసేస్తాడు. ఓకేనా? ఎవరు రిలీజ్ చేస్తారు? ఎలక్ట్రాన్. ఓకేనా? ఎలక్ట్రాన్ కాన్స్టెంట్గా వేరే ఉండదన్నమాట. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. డియర్ స్టూడెంట్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్. సో లిమిటేషన్స్ ఎందుకంటే లైన్ ఆఫ్ స్పెక్ట్రమ్ దగ్గర లైన్ ఆఫ్ స్పెక్ట్రా ఒక చిన్న ఫైనర్ లైన్స్ అనేది జూమ్ చేస్తాడు. ఇంకా హైడ్రోస్కోపీ అప్పటికి కొన్ని ఎలిమెంట్స్ ఇంకా డిస్కవరీ కాలేదు కాబట్టి నీల్స్ బోర్ ఏమో రిమైనింగ్ ఎలిమెంట్స్కి బోర్ స్ట్రక్చర్ ఇవ్వలేదు, అటామిక్ స్ట్రక్చర్ ఇవ్వలేదు, ఓన్లీ హైడ్రోజన్కి మాత్రమే చెప్పడం జరిగింది. రిమైనింగ్ ఎలిమెంట్స్కి తను అటామిక్ స్ట్రక్చర్ చెప్పలేకపోయిండు కాబట్టి బోర్స్ అండ్ సమ్మర్ఫీల్డ్ ఇద్దరు కలిసి ఒక అటామిక్ స్ట్రక్చర్ని తీసుకొస్తారు. వాళ్ళిద్దరు కలిసి అటామిక్ స్ట్రక్చర్. సో ఒక పాయింట్ చెప్పగలదు, బోర్స్ మోడల్ ఎందుకు ఫెయిల్ అయిపోతుంది, బోర్స్ మోడల్ ఎందుకు మాడిఫై కాలేదు అంటే బోర్స్ మోడల్ ఫెయిల్ అవుతాడు లైన్ స్పెక్ట్రా అంటే చిన్న చిన్న ఫైనర్ లైన్స్ అనేది ఇట్లా కనిపిస్తుంటుంది కాబట్టి బోర్స్ మోడల్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఓకే నెక్స్ట్ బోర్స్ మోడల్ ఫెయిల్ అయిపోతుందని చెప్పిన లిమిటేషన్స్ మనకు అంత రావు, 2 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నేర్చుకోండి మీరు. బోర్స్ మోడల్ అయిపోయింది కదా, సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో మీరు అందరు వినాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వినాలి బేటా, టైం పాస్ ఉంటే ఒక్కసారి మీరు రఫ్ నోట్స్ తీసుకోండి. నౌ వీఆర్ గోయింగ్ టు ద 6 మార్క్స్ క్వశ్చన్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ క్వాంటమ్ నెంబర్. క్వాంటమ్ నెంబర్ very very important. quantum number, addressing of the electrons, very very important topics. ఇంటర్ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది 6 మార్క్స్. ఇది లాంగ్ ఆన్సర్ 8 మార్క్స్కి వస్తుంది. ఇంటర్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఇది క్వాంటమ్ నెంబర్ గురించి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తా, అన్ని టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిజం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ ఫస్ట్ ఇది చాప్టర్ నేర్చుకుందాం మనం. ఇక్కడ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అడ్రస్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ అడ్రస్, ఇప్పుడు అమెజాన్కి నీ అడ్రస్ ఇస్తావు. ఎలా ఇస్తావు? నీ ఇంటి పేరు ఇస్తావు, నీ స్ట్రీట్, నీ ఏరియా పేరు ఇస్తావు. ఓకేనా? ఇంటి నెంబర్ ఎంత అనేది చెప్తావు. దాని తర్వాత నీ స్ట్రీట్, ఈ గల్లీ పేరు ఏందో చెప్తావు. దాని తర్వాత నీ మండల్, విలేజ్, అక్కడ ఏరియా పేరు రాస్తావు. దాని తర్వాత మండల్, రాజేంద్ర నగర, సో హైదరాబాద్ అనేది ఒక అడ్రస్ ఇస్తావు. తర్వాత డిస్ట్రిక్ట్ రాస్తావు. తర్వాత స్టేట్ రాస్తావు, తెలంగాణ లేదంటే ఇట్లా ఇండియా అని ఇట్లా అడ్రస్ ఇస్తావు కదా. అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేయడం కోసం యు ఆర్ గివింగ్ సమ్ అడ్రస్. సేమ్ వే హియర్ నౌ వీఆర్ గోయింగ్ టు వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఒక అడ్రస్ తెలుసుకుంటున్నాం మనం. ఎలక్ట్రాన్ ఒక అడ్రస్ కనిపెట్టాలి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఒక అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడమే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటమ్ నెంబర్. క్వాంటమ్ నెంబర్ ఈజ్ ద అడ్రస్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఒక అడ్రస్ తెలుసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నేను ఎలక్ట్రాన్ దగ్గరికి వెళ్ళాలి. ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతుండు, ఖచ్చితంగా ఎక్కడ తిరుగుతుండు, ఎలక్ట్రాన్ అక్కడనే ఉన్నాడని చెప్పలేము కదా. నేను ఎలక్ట్రాన్ నీకు ఆడ తిరుగుతున్నాడని చెప్పలేను. కానీ ఎలక్ట్రాన్ని గెస్ చేయగలం. ద ప్రాబబిలిటీ ఆఫ్ ద రీజియన్ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ ద ఆర్బిటాల్. స్పేస్ ద రీజియన్, ఆర్బిటాల్ డెఫినేషన్ అదే. ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ గెస్సింగ్ ఆఫ్ దట్ ఆర్బిట్లో ఎక్కడ ఎలక్ట్రాన్ ఉందో చెప్పగలం. కానీ ఖచ్చితంగా అక్కడే ఆ రూమ్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి, మీకు బోర్ కొట్టకుండా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రమేష్ ఉన్నాడు, మా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మా రమేష్ అనే ఫ్రెండు ఎక్కడున్నాడు? నల్లగొండలో ఉంటాడు. నల్లగొండలో నల్లగొండ నుంచి అక్కడ కొంచెం గల్లీకి వెళ్ళాలి, ఒక లోపలికి గల్లీ విద్యానగర్కి వెళ్ళాలి. విద్యానగర్ నుంచి లోపలికి మళ్ళీ ఒక గల్లీ వివేకానంద కాలనీకి వెళ్ళాలి. వివేకానంద కాలనీ నుంచి ఒక చిన్న లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక హౌస్ వస్తుంది. ఆ హౌస్ నుంచి ఆ లెఫ్ట్ సైడ్లో కింద డౌన్లో రూమ్లో ఉంటాడు. ఆ రూమ్లో ఏ రూమ్లో ఉంటాడు? 4 రూమ్లు ఉంటాయి. ఏ రూమ్లో ఉంటాడు? లెఫ్టా రైటా? ఏ రూమ్లో ఉంటాడో నాకు తెలియదు, కానీ రూమ్లో ఉంటాడని తెలియదు. నేను అంచనా వేస్తున్నా, గెస్ చేస్తున్నా, తను రీసెర్చ్ చేస్తున్నాను, అడ్రస్ ఎత్తుకోవడానికి రీసెర్చ్ చేస్తున్నా. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడని చెప్తున్నాను కదా. సేమ్ ఇక్కడ ఇది కూడా అంతే. చెప్పండి ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ చెప్పండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అడ్రస్ కనిపెట్టడానికి ఫస్ట్ హెల్ప్ చేసింది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ ఈజ్ గోయింగ్ ఆన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ ఈస్ L. సో నీల్స్ బోర్స్ దీన్ని ప్రపోజ్ చేస్తాడు. సారీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై L లెటర్, స్మాల్ l. సెకండ్ వన్ చెప్పండి. యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఆర్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్? యాంగులర్ క్వాంటమ్ నెంబర్స్. సో డియర్ స్టూడెంట్, రేపు వస్తే ఇది 6 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు నేర్చుకొని ఉండాలి.
angular quantum number, it is denoted by L. So third one is known as చెప్పండి magnetic quantum number. Magnetic quantum numbers. Magnetic quantum numbers. Yes, it is denoted by M suffix L. Next fourth is last and one. Yes, spin quantum number. Spin quantum number. Yes, spin quantum number. There are 4 types of quantum numbers. Spin quantum number is M suffix S. So dear student, copy this. So we వినండి ఒక్కసారి. What are the quantum numbers? Principal quantum number, it is denoted by N letter. Angular quantum number ki azimuthal quantum number antaru, but angular quantum number, it is denoted by L. Magnetic quantum number M suffix L, and the spin quantum number M suffix S. So these are the 4 quantum numbers. ఒక్కొక్క 4 quantum number నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. డ్రా ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ అండ్ పి ఆర్బిటాల్ నుంచి వస్తాయి. డి ఆర్బిటాల్ అంత ఏం అడగడు. చూద్దాం, ఎస్ అండ్ పి ఆర్బిటాల్ గురించి నేర్పిస్తాం. ఈ 4 క్వాంటమ్ నెంబర్ ఒక 3 minutesలో నేను ఒక తొందరగా డిస్కస్ చేసి వెళ్ళచ్చు. ఎస్, సో దిస్ ద క్వాంటమ్ నెంబర్ అడ్రసింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్కి ఒక అడ్రస్ కనిపెట్టడానికి హెల్ప్ చేసేటోళ్ళు. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వాంటమ్ నెంబర్? ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ రాద్దాం, ఏమైనా ఎందుకైనా మంచిది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్ లెటర్. ఓకే, సో నన్ను ఇక్కడ మెయిన్ పాయింట్ వైజ్ రాయాలి. ఒక్కొక్క పాయింట్ వైజ్ రాయాలి. చెప్పండి మీరు, ఒక్కొక్క పాయింట్ వైజ్ రాయండి. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తాడు? సైజ్ అండ్ ఎనర్జీ. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆఫ్, రిలేటెడ్ ఈజ్ అబౌట్ ఆఫ్ సైజ్ అండ్ ఎనర్జీ. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుంది? సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్తుంది. సైజ్ రిలేటెడ్ టు the principal quantum number is deals with to size and energy of the orbit. Okay, orbit గురించి చెప్తుంది. Principal quantum, if n is increase, increases, the energy also increase. చెప్పాను, బోర్స్ మోడల్లో చెప్పే స్టోరీలో వస్తాయి ఇక్కడ. ఇఫ్ ఎన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఎనర్జీ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ ఎన్ ఈజ్ ఇంక్రీజ్, ఎనర్జీ ఆల్సో ఇంక్రీజ్. ఎన్ ఇంక్రీజ్ అయితే ఇఫ్ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఓకే, సో ఇక్కడ మీ 1 2 3 ఎన్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్. ఎన్ ఏమంటారు ఇక్కడ? పాజిటివ్ ఇంటీజర్స్ అని అంటాం. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఇంక్రీజ్, ద ఎనర్జీ ఆల్సో ఇంక్రీజ్ ఆఫ్ ద ఆర్బిటాల్. సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్తుంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సైజ్, ఓకే, ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ వేస్తా చూడండి. బోర్స్ మోడల్, ప్లీజ్. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. నెక్స్ట్ ఇట్ ఈస్ నోన్ యాజ్, ఇక్కడ కూడా ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ కే ఆర్బిట్, కేఎల్ఎంఎన్. ఓకే, సో ఒక బాక్స్ కూడా వేసుకోండి మీరు కావాలంటే, ఒక బాక్స్ వేసి రండి. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈక్వల్ టు 1. ఇఫ్ n ఇది ఏమో నేమ్ ఆఫ్ సబ్ సెల్, ఆ సబ్ సెల్ కాదు, నేమ్ ఆఫ్ షెల్ నేమ్. ఇది షెల్ అన్న ఆర్బిట్ అన్న ఒకటే. n ఈక్వల్ టు 1. ఇఫ్ n ఈక్వల్ టు 1, దట్ ఈక్వల్ టు k షెల్. n ఈక్వల్ టు 2, దట్ ఈజ్ ఈక్వల్ టు l. k ఈక్వల్ టు 3, దట్ ఈక్వల్ టు m సెల్. ఓకే, 4 ఉంటే n, KLMN. ఓకేనా? ఎన్ షెల్ నేమ్. ఓకే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 2 3 4 వరకు రాస్తాం మనం. సో సెల్ వచ్చేసి ఆర్బిట్. సెల్ అన్న ఆర్బిట్ అన్న ఒకటే డియర్ స్టూడెంట్స్. సెల్ అన్న ఆర్బిట్ అన్న ఒకటే మీనింగ్. షెల్ ఆర్ ఆర్బిట్. బయాలజీలో సెల్ అంటాం, ఇక్కడ షెల్ అంటాం. ఆర్బిట్ ఆర్ షెల్. సో మీకు చాలామందికి డిఫరెన్స్ తెలియదు, ఆర్బిట్కి ఆర్బిటాల్కి డిఫరెన్స్ తెలియదు కదా, అది కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో మెయిన్ పాయింట్ చెప్పాను. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్తుంది. ఎందుకంటే చూడండి ఏం చెప్తాడు, ఈ వీళ్ళని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు. ఫస్ట్ ఆర్బిట్ n1 అని అర్థం, n2 అని అర్థం, n ఈక్వల్ టు 3 అని అర్థం, n ఈక్వల్ టు 4 ఇస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే,
సో రఫ్ చేసేస్తున్నాను, కాపీ చేసుకోండి, ఏం లేదు. సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్తాడు. ఇఫ్ ఎన్ ఇంక్రీజ్ అయితే ఎనర్జీ ఆల్సో ఇంక్రీజ్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఎన్ వాల్యూ 1 2 3 4 5 6 ఎక్సెట్రా. ఎన్ ఈస్ ద పాజిటివ్ ఇంటీజర్స్. n equal to 1 2 3. So first orbit is k, second orbit l, third orbit m, fourth orbit n. So is the name of the orbits. నెక్స్ట్ స్పీడ్గా చెప్దాం మనం కొంచెం, ఎందుకంటే మనకు రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి మిగతా చాప్టర్ కూడా ఉన్నాయి మనకు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎస్, బట్ నేర్చుకునే క్వశ్చన్స్ పక్క వస్తాయి నాన్న, మనం నేర్చుకునే వెళ్ళాలి అని. అర్థం కాలే మళ్ళీ చెప్పండి అన్న. యాక్చువల్లీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్తుంది డియర్ స్టూడెంట్స్, ఓకేనా. n ఈక్వల్ టు 1 2 3. సో ఏం చెప్తున్నా అంటే మళ్ళీ చెప్పాలి ఒకసారి, అర్థం కాలేదంటారు. సో ఇది అటామిక్ స్ట్రక్చర్, బోర్స్ మోడల్లో అటామిక్ స్ట్రక్చర్. డియర్ స్టూడెంట్ ఇది బోర్స్ మోడల్లో అటామిక్ స్ట్రక్చర్ అనుకో. ఇఫ్ n ఈజ్ 1 2 3, ఇది n ఈక్వల్ టు 1 అని అర్థం, ఇది n ఈక్వల్ టు 2 అని అర్థం, ఇది n ఈక్వల్ టు ఇది, ఓకేనా, ఇది n ఈక్వల్ టు 3 అని అర్థం, ఓకేనా. సో ద ఫస్ట్ ఆర్బిట్ ఏమంటాం, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్, KLM. ఇంకో ఆర్బిట్ కూడా డ్రా చేసుకుంటా చూడండి, KLM. ఇంకో ఆర్బిట్ కూడా డ్రా చేసేస్తాను నేను. ఎస్, n ఈక్వల్ టు 4, దట్ ఈజ్ ఈక్వల్ టు m, KLMN. చూడండి దీంట్లోనే ఉంటుంది చూడండి, ఈ స్టోరీ చెప్తా చూడు. ఫస్ట్ మళ్ళీ చెప్పమంటారు మన సబ్స్క్రైబర్కి, మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి అందరికీ అర్థం కావడం మీరు, కొందరికి అర్థం కాదు, వాళ్ళ కోసం చెప్తున్నా మళ్ళీ. ఫస్ట్ పాయింట్ ఏంది, సైజ్ అండ్ ఎనర్జీ. సైజ్ అండ్ ఎనర్జీ చూడండి, ఫస్ట్ ఆర్బిట్ సైజ్ గింతతో ఉంది, సెకండ్ ఆర్బిట్ ఇంకా కొంచెం పెద్దగా అయింది, థర్డ్ ఆర్బిట్ ఇంకా కొంచెం పెద్దగా అయింది, ఫోర్త్ ఆర్బిట్ ఇంకా పెద్దగా అయింది. అంటే దాని సైజు పెరిగితే ఎనర్జీ కూడా పెరుగుతుంది అంటుండు. అంటే ఫస్ట్ ఆర్బిట్ సైజు గురించి మాట్లాడు. చూడండి దీని సైజ్ ఎంత ఉంది, ఇంత ఉంది, దీని సైజ్ ఇంకా కొంచెం పెద్దగా అయింది, దీని సైజ్ ఇంకా అంటే ఆర్బిట్ సైజ్ పెరుగుతూ వస్తుంది. సైజ్ అండ్ ఎనర్జీస్ ఇంక్రీజెస్. ద సెకండ్ పాయింట్, n ఈక్వల్ టు ఏంది 1 2 3 4, అదే కదా ఇక్కడ రాసుకున్నాం. ఫస్ట్ ఆర్బిట్ని n ఈక్వల్ టు 1 అన్నట్టు, సెకండ్ ఆర్బిట్ 2, థర్డ్ ఆర్బిట్ 3, ఇట్లా నెంబర్ ఇస్తున్నాం, ఆర్బిట్కి నెంబర్స్ ఇస్తున్నాం మనం. ఎస్, సో ఇంకా నేమ్స్ కూడా ఇస్తున్నాం. ఫస్ట్ ఆర్బిట్కి K, సెకండ్ ఆర్బిట్కి M L, ఇట్లా ఆర్బిట్స్ నేమ్స్ ఇస్తున్నాం మనం, ఓకేనా. బోర్స్ మోడల్ చెప్తున్నాడు, ఓకేనా బేటా. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, ఎనర్జీ ఇఫ్ సైజ్ ఇస్ ఇంక్రీజ్, ఇఫ్ n వాల్యూ ఇస్ ఇంక్రీజ్, ఇది ఇంక్రీజ్, n ఇంక్రీజ్ అయితే ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంట ఆర్బిట్ది, అది బోర్స్ మోడల్ చెప్పిండు. ఇంకేమున్నాయి ఇక్కడ చెప్పండి, ఇందాక నేను టేబుల్ కూడా చూసిన, ఆ టేబుల్ రాసేయండి. సో డియర్ స్టూడెంట్స్ ఏం లేదు, సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్పడమే ఈ ఫస్ట్ ఆర్బిట్, ఈ ఫస్ట్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో ఇది ఫస్ట్ వన్, ఓకే. క్వాంటమ్ నెంబర్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏంది మనకు, సో చాలా డెప్త్కి వెళ్తాం మనం, ఇంకొకటి ఇంకా చెప్పుకోవాలి మనం. సెకండ్ వన్ ఈస్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. యాంగులర్ క్వాంటమ్ నెంబర్స్. సో యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు, చెప్పండి, యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై L అయితే యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్. ఎక్కడ గురించి చెప్తుంది, ఆర్బిటల్ గురించి చెప్తుంది ఇక్కడ. యాంగులర్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుంది చెప్పండి, దేని గురించి చెప్తుంది మీరే చెప్పాలా. ఓరియంటేషన్ ఏమో డిఆర్బిటల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది, అది ఓరియంటేషన్. ఇక్కడ చెప్పండి ఆర్బిటల్ గురించి చెప్తుంది, ఇక్కడ ఏంది, షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్. షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్ గురించి చెప్పడమే ఇది, షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్, ఓకే. ఓరియంటేషన్స్ ఆఫ్ ద ఆర్బిటల్ అదేమో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది, షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్. సో ఆర్బిటల్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఇక్కడ ఆర్బిటల్స్ గురించి డిస్కస్ చేస్తాం మనం. ఎస్, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఫార్ములా ఉంది. ఇఫ్ ఎన్, ఇక్కడ మ్యాగ్నెటిక్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఇస్ వారీస్ 0 to n-1. యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఇస్ వారీస్ 0 to n-1 వరకు వారీస్ అవుతుంది. సో యాంగులర్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ డిస్కస్ షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్. ఒక్కొక్క ఆర్బిటల్స్ గురించి చెప్తాము మనం డియర్ స్టూడెంట్స్. ఒక్కొక్క ఆర్బిట్ షేప్ కూడా చెప్తాం, బట్ ఆర్బిటల్ డిస్కస్ చేస్తుంది. ఇక్కడ p ఆర్బిటల్, s ఆర్బిటల్, d ఆర్బిటల్ వస్తాయి కదా, sp df ఆర్బిటల్స్ వస్తాయి కదా. ఎస్, చూడండి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, l ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పగలుగుతారా, ఎందుకంటే 0 n-1 అంటే 1 - 1 ఏమవుతుంది 0, l ఈక్వల్ టు 0, దట్ విల్ బి కమింగ్ s ఆర్బిటల్ కి స్ట్రక్చర్ డ్రా చేద్దాం మనం,
ఓకేనా. నెక్స్ట్ కేసులో డ్రా చేద్దాం. ఎస్ ఆర్బిటల్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎస్ ఆర్బిటల్ వస్తుంది డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 దట్ ఎల్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, ఎల్ ఈక్వల్ టు 2 0 నుంచి n-1 అంటే 2 - 1 2 - 1 ఎంత 1 అంటే 0, 1 డి 0, 1 అంటే 0 ఈజ్ హ్యావింగ్ ఎస్ ఆర్బిటల్. మరి ఇక్కడ 1 ఉంది కదా, 1 ఈజ్ హ్యావింగ్ p ఆర్బిటల్, p ఆర్బిటల్స్ 1 హ్యావింగ్ p ఆర్బిటల్. డియర్ స్టూడెంట్స్ అర్థం కావాలి మీకు అందరికీ. సో ఇది కొంచెం క్వాంటమ్ నెంబర్ కదా, వినాలి. ఎస్ నెక్స్ట్ వన్ రాద్దాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 l ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి 3 - 2 3 - 1 ఏమొస్తుంది 2 అంటే 0, 1, 2 దట్ ఈక్వల్ టు ఇక్కడ 2 వచ్చింది. 1 కేమో p ఆర్బిటల్, 0 కేమో s ఆర్బిటల్, 2 కేమో d ఆర్బిటల్. ఎస్ అర్థం కావాలి, అందరు డీటెయిల్గా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4, if n ఈజ్ ఈక్వల్ టు 4 l ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 దట్ ఈక్వల్ టు హియర్ 3 ఈక్వల్ టు f ఆర్బిటల్స్. డియర్ స్టూడెంట్స్ అర్థం కావాలి, d ఆర్బిటల్ f ఆర్బిటల్స్. ఎప్పుడు 0 ఉన్నప్పుడు s ఆర్బిటల్, 1 ఉన్నప్పుడు p ఆర్బిటల్, 2 ఉన్నప్పుడు d ఆర్బిటల్, 3 ఉన్నప్పుడు f ఆర్బిటల్స్ అని చెప్పాలి. ఓకేనా. సో ఇవన్నీ నేర్చుకోండి. ఆర్బిటల్స్ గురించి చెప్పడమే యాంగులర్ క్వాంటమ్ నెంబర్స్. ఏ ఆర్బిటల్ ఇంట్రడ్యూస్ అవుతుంది, మరి ఈ ఆర్బిటల్స్ వాటి గురించి షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్ కూడా నేను డయాగ్రామ్ ఇస్తాను నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్లో. సో ఈ క్వాంటమ్ నెంబర్లో ఆర్బిటల్స్ గురించి తెలుసుకుంటాం. షార్ట్ కట్ రాస్తున్నా చూడండి. l ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు s ఆర్బిటల్, ఇలా కూడా రాసుకోవచ్చు. l ఈక్వల్ టు 1 దట్ ఈస్ p ఆర్బిటల్, l ఈక్వల్ టు 2 దట్ ఈక్వల్ టు d ఆర్బిటల్. నెక్స్ట్ l ఈక్వల్ టు 3 దట్ ఈక్వల్ టు f ఆర్బిటల్. పనికొసేవి, చాలా పనికొసేవి, గుర్తుపెట్టుకోండి. మీరు సింపుల్గా రాసిరండి రేపు ఎగ్జామ్లో. సో యాంగులర్ క్వాంటమ్ నెంబర్ l డినోటేట్ చేస్తుంది షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్ గురించి చెప్తాం. బట్ ఇక్కడ ఆర్బిటల్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది, s ఆర్బిటల్, p ఆర్బిటల్, d ఆర్బిటల్స్, f ఆర్బిటల్స్. ఇఫ్ n ఈక్వల్ టు ఇంక్రీజెస్ ఆర్బిటల్స్ ఆర్ ఇంక్రీజ్. సో ఆర్బిట్ అంటే ఏంది, ఆర్బిటల్స్ అంటే ఏంది చెప్తా. ఒక్కొక్క చిన్న బేసిక్ డెఫినేషన్ చెప్తా, ఇదంతా కాపీ చేసుకోండి డియర్ స్టూడెంట్. మీరు వీడియోని ఆపి జస్ట్ ఫ్యూజ్ చేసుకొని స్టార్ట్ చేయండి మళ్ళీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటల్? సార్ మాకు అది కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా. ఆర్బిట్కి ఆర్బిటాల్కి డిఫరెన్స్ ఏంది సార్ చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్లస్, న్యూక్లియస్, ఇవి ఆర్బిట్స్ స్ట్రక్చర్. సింపుల్ బోర్స్ మోడల్లో స్ట్రక్చర్ ఇచ్చాను. ఎస్, ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇది మొత్తం న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ కదా, ఈ బ్లాక్ హోల్ లెక్క ఉంది కదా, ఇది మొత్తం ఏమంటున్నా న్యూక్లియస్. ఈ సర్కిల్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్ ఉన్నాయి కదా, దీన్ని ఆర్బిట్ అంటాం. దీన్ని ఏమంటారు, ఆర్బిట్ అంటాం. ద స్పేస్ ఆఫ్ ద రీజియన్, ఈ రీజియన్ ఉంటుంది కదా, ఇగో ఈ రీజియన్ ఉంటుంది కదా, ఈ మొత్తం రీజియన్ ఉంటుంది కదా, ఈ రీజియన్ని మొత్తాన్ని ఏమంటారు అంటే ఆర్బిటాల్స్ అంటారు. డియర్ స్టూడెంట్స్ ఏమంటారు, ద స్పేస్ ఆఫ్ ద రీజన్. ఈ ఆర్బిట్కి మధ్యలో, ఈ రెండు ఆర్బిట్కి మధ్యలో రీజన్ ఉంటుంది కదా, ఏరియా ఉంటుందా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్బిటాల్స్. ద స్పేస్ ఆఫ్ ద రీజియన్, టూ ఆర్బిట్స్కి మధ్యలో ఈ ఏరియా ఉందా, ఇదంతా సర్క్యులర్ ఏరియా ఉందా, ఇది చూడండి, ఈ సర్క్యులర్ ఏరియా ఉందా, దాన్ని ఏమంటారు అంటే ఆర్బిటాల్స్ అంటాం. ఓకేనా. ఆర్బిటాల్స్ అంటే ఈ అంతా జాగని ఆర్బిటాల్స్ అంటాం. ఆర్బిట్ అంటే బౌండరీని ఆర్బిట్స్ అంటాం. బౌండరీలో తిరుగుతా, బట్ ఎలక్ట్రాన్స్ ఆర్బిట్లో తిరగవు, ఆర్బిటాల్లో తిరుగుతాయి. సో ఓకేనా. సో ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో స్ట్రక్చర్ ఇంకా డెప్త్గా ఉంటుంది. ఆర్బిట్కి ఆర్బిటాల్కి తేడా అంతే. ఆర్బిట్ ఏమో సర్క్యులర్ బౌండరీ, ఆర్బిటాల్ అంటే ద స్పేస్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ దట్ టూ ఆర్బిట్స్, రెండు ఆర్బిట్కి మధ్యలో ఉండే రీజన్నే ఆర్బిటాల్స్ అంటాం. ఎస్ డియర్ స్టూడెంట్స్, ఆర్బిటాల్కి ఆర్బిట్. నెక్స్ట్ థర్డ్ వన్ చెప్తాం మనం. థర్డ్ వన్ ఏంది, మ్యాగ్నెటిక్
magnetic quantum numbers. Now here magnetic quantum number, it is denoted by m suffix L. Now here the orientation of the orbital, magnetic quantum number is related to the orientation of the orbital. Orientation of the ఆర్బిటల్ యొక్క ఓరియంటేషన్స్ ఇస్తుంది. ఆర్బిటల్ అంటే ఆర్బిటల్ ఎలా ఏ డైరెక్షన్లో తిరుగుతుంది, ఎక్స్ యాక్సిసా వై యాక్సిసా అనేది చెప్తుంది. ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటల్ దట్ m ఈజ్ ఈక్వల్ టు -l టు +l వరకు ఉంటుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఈస్ m సఫిక్స్ l ఈక్వల్ టు -l టు +l. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి రాద్దాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, l ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. -1 నుంచి +1 అయితే కదా, చూడండి. ఇఫ్ n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు ఏమవుతుంది, -1. సో డైరెక్ట్ -l నుంచి +1 కదా, 1 నుంచి 0 1 వస్తుంది. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏమొస్తుంది ఇంకా, -l నుంచి +1 అయితే మనకు అది రావాలి కదా, యాంగులర్ క్వాంటమ్ నెంబర్ రావాలి కదా. ఎస్, ఇఫ్ n ఈక్వల్ టు 0, l ఈక్వల్ టు ఏమవుతుంది 0. మనము సెకండ్ క్వాంటమ్ నెంబర్ కూడా గుర్తు రావాలి. ఇఫ్ n ఈజ్ 0, n ఈజ్ 1, l ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ l ఇక్కడ 0 అయిపోతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకండి, మళ్ళీ చెప్తా చూడండి డియర్ స్టూడెంట్స్, సింపుల్గా చెప్తా, మీకు డీటెయిల్గా చెప్తా. ఇఫ్ n ఈక్వల్ టు 1, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 1 అయితే ఇందాక l ఈక్వల్ టు ఏం రాసినా, ఇక్కడ రాసినా చూడండి. l ఈక్వల్ టు ఏమవుతుంది, l ఈక్వల్ టు 0 అయిపోతుంది. l ఈక్వల్ టు 0 అంటే ఈ ఫార్ములా రాయండి. ఇప్పుడు ml ఏమవుతుంది, -0 టు +0, -0 0 2 అంటే +0 అంటే l ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది, l 0 ml 0 అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ s ఆర్బిటల్స్. ఓకే, s ఆర్బిటల్ వచ్చింది. వాట్ ఈస్ ద డయాగ్రామాటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద s ఆర్బిటల్? s ఆర్బిటల్ హ్యావింగ్ దట్ స్ట్రక్చర్, డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ ద s ఆర్బిటల్ is a 3D shape. ఇలా డ్రా చేయాలి మనం. s is the x axis, y axis, z axis. Now diagram of the s orbital having like the diagrammatically. Okay, so ఇది స్పేస్ ఆఫ్ ద రీజన్ లెక్క s ఆర్బిటల్ ని ఇలా డ్రా డయాగ్రామ్ చేయండి. దిస్ ద s ఆర్బిటల్, స్ట్రక్చర్ ఆఫ్ s ఆర్బిటల్. ఓకే డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, l ఈక్వల్ టు 0 వస్తుంది, మనకు తెలిసిందే, ప్రీవియస్ క్వాంటమ్ నెంబర్ నుంచి వచ్చింది. ml ఏమవుతుంది, -n నుంచి +l కదా, -0 నుంచి +0 0నే వస్తుంది. సో s ఆర్బిటల్. సో చూడండి, ఫస్ట్ ఆర్బిటల్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ద s ఆర్బిటల్. దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద s ఆర్బిటల్. సర్కిల్ వేయండి, రీజన్ బౌండరీ వేయండి, x y z అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇది రఫ్ చేసేస్తా, ఇంకోటి రాస్తా. ఇక 4 రాద్దాం మనం, 3 రాస్తే సరిపోతుంది. SPDF. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2, l ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి. ఇఫ్ n ఈక్వల్ టు 2, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2, l ఈక్వల్ టు 2 అయితే l ఏమొస్తుంది చెప్పు, l ఈక్వల్ టు 1 కదా, n ఈక్వల్ టు 1 కదా. ఎందుకు, అక్కడ ఫార్ములా ఉంది. l ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంది, 0 టు n - 1 కదా. 2 - 1 అంటే 1, 0 టు 1 అంటే 1, 0కి రాసుకున్నాం, 1 వస్తుంది. l ఈక్వల్ టు 0 అయితే ml ఏమైతే చెప్పండి డియర్ స్టూడెంట్స్, -1 నుంచి +1 అంటే -1 0 1. నౌ హియర్ -1 హ్యావింగ్ దట్ -p ఆర్బిటల్ కదా, p ఆర్బిటల్స్ వస్తుంది కదా, ఈ మొత్తం p ఆర్బిటల్స్. ఇన్ ద p ఆర్బిటల్ దేర్ ఆర్ 3 ఆర్బిటల్స్. ఇన్ ద p ఆర్బిటల్లో 3 ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు 1 ఈస్ px ఆర్బిటల్స్, నెక్స్ట్ 1 ఈస్ py ఆర్బిటల్స్, అండ్ ద థర్డ్ 1 ఈస్ pz ఆర్బిటల్స్. ఓకే, px py అంటే నౌ ఇట్ ఈస్ నోన్ యాజ్ px, ఇట్ ఈస్ అ py అండ్ ఇట్ ఈస్ అ pz. సో ఇక్కడ 3 ఆర్బిటల్స్ మొత్తం రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద p ఆర్బిటల్స్? డయాగ్రామ్ ఆఫ్ ద p ఆర్బిటల్స్ ఇలా డయాగ్రామ్ వేసుకుంటాం, x y z. నౌ p ఆర్బిటల్, ఇట్ ఈస్ అ px ఆర్బిటల్. కనిపిస్తుందా అందరకు? ఎస్, px ఆర్బిటల్ డయాగ్రామ్ ఇస్తున్నా.
having only like is a dumbbell shape. P orbital is having dumbbell shape, dumbbell shape లో ఉండాలి. P orbital ఎలా ఉంటుంది? It is having that dumbbell. ఓకేనా? సో S orbital is a spherical is a dumbbell. సో dumbbell shape లో ఉంటుంది P orbitals. సో స్ట్రక్చర్ ఇస్తున్నా చూడండి, ఇది స్ట్రక్చర్ ఆఫ్ దట్ px orbital. px orbital యొక్క స్ట్రక్చర్, ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్ ఓరియంటేషన్ చేస్తుంది ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ వన్ x y, it is a z. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ రివల్యూషన్ ఆఫ్, నెక్స్ట్ ఎలా తిరుగుతుంది? ఇప్పుడు ఇది x రాసుకుందాం కదా, ఇది y రాసుకుందాం, ఇది y, ఇది z. నెక్స్ట్ చెప్పండి, ఇప్పుడు y డైరెక్షన్లో తిరగాలి, ఈ డైరెక్షన్లో ఇద్దాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ పీ ఆర్బిటల్. సో స్ట్రక్చర్ ఎలా ఇస్తున్నాం మీకు చూడండి, గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద py ఆర్బిటల్స్. డ్రా ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్ అంటే ఇవే డ్రా చేయాలి, ఎస్ ఆర్బిటల్, పీ ఆర్బిటల్స్. నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్, నెక్స్ట్ జెడ్ ఇది డ్రా చేస్తున్నా చూడండి, అర్థం చేసుకోండి డియర్ స్టూడెంట్స్. ఇది ఎక్స్, ఇదేమో వై. ఓకేనా? జెడ్ డ్రా చేస్తున్నా, జెడ్ ఈజ్ లైక్ ద డైరెక్షన్, జెడ్ డైరెక్షన్లో ఇవ్వాలి మనం. అయిపోయింది. ఓకేనా? ఇట్ ఈస్ నోన్ యాజ్ pz ఆర్బిటల్స్. సో ఇట్ ఈస్ అ px, ఇది py, pz. దీస్ ఆర్ ద 3 ఆర్బిటల్ స్ట్రక్చర్. సో ఆర్బిటల్ డయాగ్రామాటికల్ ఓరియంటేషన్స్ ఆఫ్ ద ఆర్బిటల్స్ ఇన్ ద x, y, z. సో కాంబినేషన్స్ ఆఫ్ px, y, z తోటి కాంబినేషన్ చేస్తా చూడండి ఒక్కసారి. ఎస్, కాంబినేషన్స్ ఆఫ్ pxy, z ఆర్బిటల్కి కాంబినేషన్స్. ఒక్క డయాగ్రామ్ వేసేసి నెక్స్ట్ తొందరగా is a x, y, z combinations of 3 orbitals, x orbitals, y orbitals and z orbitals. This is called as pxyz orbital orientation. అంటే ఇప్పుడు p ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, తర్వాత రాస్తాను. సో x డైరెక్షన్లో ఎలక్ట్రాన్ రివల్యూషన్ చేస్తుంది, y డైరెక్షన్లో రివల్యూషన్ చేస్తుంది, z డైరెక్షన్లో రివల్యూషన్ చేస్తుంది ఎలక్ట్రాన్స్. దీస్ ఆర్ pxyz ఓరియంటేషన్స్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు రెండే చెప్పాను, ఎస్ ఆర్బిటల్ది చెప్పాను, పి ఆర్బిటల్ చెప్పాను. ఇప్పుడు నేను డి ఆర్బిటల్ది కూడా మీకు చెప్పేస్తాను. సో ఎఫ్ ఆర్బిటల్ది మనకు అంత అవసరం లేదు. సో డి ఆర్బిటల్ వరకే ఉంది మనకు బుక్లో. ఎస్, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3, ఇప్పుడు n ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎస్ ఆర్బిటల్ వచ్చింది, n ఈక్వల్ టు 2 వచ్చినప్పుడు పి ఆర్బిటల్ వచ్చింది, n ఈక్వల్ టు 3 వచ్చినప్పుడు డి ఆర్బిటల్ వస్తాయి. మనకు తెలిసిందే, ఒక్కొక్క ఆర్బిటల్కి లింక్ అయి ఉంటుంది డియర్ స్టూడెంట్స్. ఎస్, చూడండి, n ఈక్వల్ టు 3 అయితే l ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. l ఈక్వల్ టు 2 అవుతుంది. l ఈక్వల్ టు 2 అయితే ml ఈక్వల్ టు ఏమవుతుంది? -2 -1. ఎందుకంటే ఫార్ములా కదా, ఫార్ములా ఏముంది ఇక్కడ, mlకి ఫార్ములా ఇదే కదా, -l నుంచి +l అంటే -2 నుంచి +2 వరకు రావాలి మనం. 2 l వాల్యూ 2 కదా. ఎస్, -1 0 1 2. చూడండి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు, 1 2 3 4 5. సో వీటికి డి ఆర్బిటల్ అంతా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డి ఆర్బిటల్స్. వీళ్ళందరూ డి ఆర్బిటల్స్. బట్ డి ఆర్బిటల్లో పేర్లు ఉన్నాయి కదా, డి ఆర్బిటల్స్ పేర్లు ఉన్నాయి కదా. వాట్ ఈస్ ద డి ఆర్బిటల్స్ నేమ్స్ చెప్పండి? dxy, dyz, dzx, next dx square and dy square and z square. గిట్లున్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్బిటల్ ఆఫ్ dxy, dyz, dzx, dx square, dxy square and z square. సో డియర్ స్టూడెంట్స్ ఇలా ఉన్నాయి. సో వీటి యొక్క స్ట్రక్చర్ కూడా తెలుసుకుందాం మనం ఒకసారి. సో డియర్ స్టూడెంట్స్ వినాలి, అందరు వినాలి ప్లీజ్, అందరు వాచ్ చేయాలి. సో మీరు కామెంట్ చేస్తున్నారు చదవట్లేదని వెనక ఫీల్ అవ్వకండి. సో బట్ మనం టాపిక్కి డిస్కస్ చేద్దాం ఈరోజు మనం. సో మీరు అందరూ వాచ్ చేయాలి లాస్ట్ వరకు. సో ఈ 2 hours ఉంటుంది లైవ్ స్ట్రీమ్. సో 4 o'clock వరకు లైవ్ స్ట్రీమ్ ఉంటుంది డియర్ స్టూడెంట్స్, మీరు అందరు వినాలి. సో ఈజీగా చెప్తాను. డి ఆర్బిటల్ స్ట్రక్చర్ ఇస్తున్నాం. డి ఆర్బిటల్లో ఫస్ట్ డిఎక్స్వై రాద్దాం. డి ఆర్బిటల్ ఒక డయాగ్రామేటికల్ ఇస్తున్నాను. సో మనం 3D వేయలేం కాబట్టి సింపుల్గా వేద్దాం. లెట్ us dxy. సో చూడండి, ఇక్కడ x అనుకో, ఇక్కడ y అనుకో.
3D చేయలేవు కాబట్టి 3D లేలేం అంటే ఇక్కడ వై కదా, ఇది జెడ్ అనుకుందాం, ఇది జెడ్ అనుకుందాం. ఎస్ చూడండి XYలో రావాలి అంటే ఇది జెడ్ని తర్వాత డ్రా చేసుకో, నేను ఇప్పుడు డ్రా చేసుకుంటలేను. చాలామందికి డయాగ్రామ్ డ్రా చేయడం రాదు. డిఎక్స్ అండ్ వై అంటే XYకి ప్లేన్లో మధ్యలో ఆర్బిటల్ డంబెల్స్ అని రావాలి. సో ఇది డబల్ డంబెల్స్ ఉంటాయి. ఇందాక పీ ఆర్బిటల్ ఓన్లీ సింగిల్ డంబెల్స్ ఉంటాయి, ఇక్కడ డబల్ డంబెల్స్ అంటే టూ డంబెల్స్ వస్తాయి. చూడండి DXY ఇది ఎక్స్ ఉంది వై, సో ఇక్కడ ప్లేన్ ఇలా రావాలి. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఎక్సే కదా, ఇది ఎక్స్ ఇది వై కదా, ఇది ఎక్సే కదా, మొత్తం ఇక్కడ రావాలి, ఇది XY. సో ఇప్పుడు దీని మీదంగా ఇట్లా చిన్నగా లైన్ వేసుకో, జెడ్ వేసుకో, ఇక్కడ ఇది జెడ్ వేసుకో, ఇప్పుడు జెడ్ చేసుకో, అయిపోయింది. అంటే అర్థం కాలేదని అనొచ్చు మీరు. ఎక్స్ అండ్ వైకి మిడిల్లో డ్రా చేయడమే XY ప్లేన్లో డ్రా చేయాలి. ఎక్స్ అండ్ వైకి మిడిల్లో డ్రా చేయాలి డంబెల్స్. ఇక్కడ చూడండి ఇది వై ఇది ఎక్స్, ఈ రెండింటి మధ్యలో డ్రా చేయాలి, అయిపోయింది. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ as DXY. నెక్స్ట్ చెప్తారా ఇప్పుడు ఇంకోటి చెప్పండి. డయాగ్రామెటికల్కి ఓరియంటేషన్ చాలా పెద్దది, ఇవి చాలా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు DYZ రాద్దాం, ఇది వై తీసుకుందాం, ఇది జెడ్ తీసుకుందాం, ఇలా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు, మార్చుకోవచ్చు. మీ స్కూల్లో వేరే విధంగా నేర్పించవచ్చు, బట్ ఏం కాదు, రాయొచ్చు, ఎట్లయినా రాయొచ్చు. డియర్ స్టూడెంట్స్, ఎస్ YZకి ప్లేన్లో మధ్యలో రావాలి. ఇగో చూడండి మధ్యలో రాసుకుంటున్నా, ఇక్కడ ఇట్లా సేమ్ సార్ మీరు సేమ్ రాస్తున్నా, బట్ నేను ఏం చేస్తున్నా, వాట్ ఈస్ ద డిఫరెన్స్, యాక్సిస్ మార్చుకుంటున్నా. ఇప్పుడు ఎక్స్ ఇది ఎంత అయింది, ఎక్స్ కదా, సో ఇట్లా డబల్ రావాలి, అయిపోయింది. సో ఇది ఇలా అంటే నేను ఏం చేస్తున్నా, ఇక్కడ XY కావాలంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై రాసుకున్నా, ఇక్కడ YZ కావాలంటే YZ రాసుకుంటా, ఇక్కడ మధ్యలో ఎక్స్ రాసుకుంటా. నేను సింపుల్గా డ్రా చేయడానికి నేను చేసుకుంటున్నా, ఇక్కడ ట్రిక్ ఇది. సో మనం 3D సెప్ డిజైన్ చేయలేము కాబట్టి ఇలా డ్రా చేసుకుంటాను నేను. నెక్స్ట్ ఇంకా మనకు 3 ఉన్నాయి కదా, అవి కూడా డ్రా చేసేస్తాను. సో ఎంత రఫ్ చేసేస్తున్నాను, రఫ్ చేసేసి నీట్గా ఇంకోసారి డ్రా చేద్దాం మనం డి ఆర్బిటాల్ది. ఇప్పుడు డి ఆర్బిటాల్లో ZX ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిజైన్ చేయండి. సేమ్ డియర్ స్టూడెంట్స్, యాక్సిస్ రాయడం ఇంపార్టెంట్. ఇది ఎక్స్ అనుకోండి, ఇది జెడ్ అనుకోండి, ఓకేనా, సేమ్ బిట్వీన్లో రావాలి కాబట్టి ఇవి. సో మళ్ళీ ఇట్లా ఇప్పుడు చూడండి, ఇక్కడ మిస్ అయింది ఎవరు, వై కదా, వైని ఇట్లా రాసుకోండి అంతే, ఇది వై అనుకోండి. సింపుల్. మేము మూడు ఇట్లనే డ్రా చేసినాం సార్, 3 ఇట్లనే డ్రా చేసారు అంటే వాట్ ఈస్ అబ్జర్వేషన్, యాక్సిస్ చేంజ్ చేసుకుంటున్నా నేను. సో బిట్వీన్ ప్లేన్లో రావాలి కాబట్టి 3D వేయలేకపోతాం కాబట్టి పేపర్ మీద మనం. సో నార్మల్ డిజైనింగ్ చేస్తున్న డియర్ స్టూడెంట్స్. సో దిస్ ద DXY DZ. ఇప్పుడు డబల్ ఉన్నాయి కదా, ఇప్పుడు DX² రావాలి మనకు, DX², DY² Z² రావాలి. నౌ DX² ఉంది, వాట్ ఈస్ దట్ మీనింగ్, హౌ టు డ్రా దట్ ఆర్బిటల్ డయాగ్రామ్ లైక్ దట్. ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై, ఇది జెడ్, ఎట్లయినా రావచ్చు, లేదంటే ఇది వై, ఇది జెడ్ అనుకోవచ్చు. ఎక్స్ మీద డబల్ డంబెల్ రావాలి, ఇట్లా ఒకసారి, మళ్ళీ ఇంకోసారి రావాలి దీని మీద, ఎస్ లైక్ దట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ DX². DX² అంటే డంబెల్ మీదనే ఇంకో డంబెల్ వస్తుంది, అంతా DX² అంటాం. నెక్స్ట్ ఇప్పుడు DY² Z² చెప్దాం. సేమ్ ఆర్బిటల్ డయాగ్రామెటికలీ ఎక్స్ వై జెడ్, ఓకే, ఇది జెడ్. నెక్స్ట్ DY² అండ్ Z² కదా, Y² అండ్ Z² రావాలి. వై డంబెల్స్, మళ్ళీ డబల్ డంబెల్స్, మళ్ళీ Z² మీద డబల్ డంబెల్స్ మీద డంబెల్స్, లాస్ట్లో ఫైనల్గా ఎస్ ఆర్బిటల్ కూడా ఉండేటట్టు ఏం చేస్తాం, ఇలా డిజైనింగ్ చేస్తాం. సో డియర్ స్టూడెంట్స్, ఇదంతా మీకు రఫ్గా డ్రా చేసిన, సో మీరు అంతా అర్థం చేసుకోండి. దీస్ ఆర్ డి ఆర్బిటల్ ఒక ఓరియంటేషన్స్. ఎఫ్ ఆర్బిటల్ది మనం రాయం. ఈజ్ అ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఆర్బిటల్ స్ట్రక్చర్స్. డియర్ స్టూడెంట్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఆర్బిటల్ స్ట్రక్చర్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ దట్ ఈస్ నోన్ యాజ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఎస్ ఆర్బిటల్, ఎఫ్ ఆర్బిటల్ వద్దు మనకు. ఫోర్త్ క్వాంటమ్ నెంబర్ ఈస్ నోన్ యాజ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్ క్వాంటమ్ నెంబర్, it is very important dear students. Last and final quantum number, it is known as spin quantum number. Spin quantum number, it is denoted by m suffix s. Spin quantum number, it is denoted by m suffix s. That m suffix s is equal to positive 1/2 or that negative 1/2. The electron is clockwise. It is a clockwise
క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగవచ్చు. నౌ ఇట్ ఈస్ నోన్ యాజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగే ఛాన్స్ ఉంది. సో ఈ ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ కదా, ఆర్బిట్ కదా, ఆర్బిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి ఆర్బిట్లో, హియర్ 1 electrons హ్యావింగ్ లైక్ ద డైరెక్షన్, 1 electron లైక్ ద డైరెక్షన్. ఒక ఎలక్ట్రాన్ ఇలా డైరెక్షన్లో తిరుగుతుండే, ఇంకో ఎలక్ట్రాన్ ఇలా డైరెక్షన్లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 electron ఈజ్ మూవింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇంకో ఎలక్ట్రాన్ ఈజ్ యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకేనా? ద స్పిన్ ఈజ్ ఓరియంటెడ్ ప్లస్ 1/2 అండ్ మైనస్ 1/2. సో డియర్ స్టూడెంట్స్, spin is the positive 1/2 and negative 1/2 half of the revolution of the orbitals is the spin quantum number. సింపుల్ గా ఓరియంటేషన్ లో ఇవి ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది స్పిన్ క్వాంటం నెంబర్. దీస్ ఆర్ ద స్పిన్ క్వాంటం నెంబర్. సో చాలా మందికి 4 క్వాంటం నెంబర్స్ రాయడం రాదు. చూడండి, ఒక క్వశ్చన్ ఇస్తాను 2 మార్క్స్కి, చాలా చాలా ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది నాకు ఇప్పుడే తగిలింది, ఇంతకుముందు చెప్పలేదు మీకు, నాకు ఇప్పుడే తగిలింది ఆ క్వశ్చన్. ఏంటంటే ఐ విల్ గివ్ సమ్ 1 ఎలిమెంట్, సోడియం అనే ఎలిమెంట్ ఇచ్చి వీ కెన్ రైట్ 4 క్వాంటమ్ నెంబర్స్. సోడియం అనే ఎలిమెంట్స్కి 4 క్వాంటమ్ నెంబర్స్ రాయమని అడిగితే నువ్వేం రాయగలవు చెప్పు? 4 క్వాంటమ్ నెంబర్స్. టెల్ మీ వాట్ ఆర్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ సోడియం ఎలిమెంట్. 2 మార్క్స్లో అడిగితే ఏం చేస్తావు? టెక్నికల్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కదా. ఎస్, టెక్నికల్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కదా. సో నేను షార్ట్కట్గా నేర్పిస్తా చూడండి డియర్ స్టూడెంట్స్. 4 క్వాంటమ్ నెంబర్ ఎవరెవరు? చైర్లు గుర్తుపెట్టుకో. ఎన్ ఒకడు, ఎల్, ఎంఎస్ ఒకడు, ఎంఎల్ ఒకడు, ఎంఎస్. ఈ 4 వల్ల వాల్యూ రాయాలి. చూడండి, ఈ 4 క్వాంటమ్ నెంబర్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలి. నీకు ఏం రావాలి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. షార్ట్ కట్ ఈసీ అంట. నేను చెప్పండి, మీకు గుర్తుంటే చెప్పండి, లేదంటే ఇది కూడా నేర్పిస్తా. వెయిట్ నేర్పిస్తా. 1s2, 2s2, 2p6, 3s1. ఓకేనా? సో ఇది ఎలా రాయాలో నేను నేర్పిస్తాను మీకు. ఇప్పుడు రూల్స్ వస్తాయి, కొన్ని ప్రిన్సిపల్ రూల్స్ వస్తాయి, వాటి ద్వారా నేర్పిస్తా. బట్ మీకు నా టాపిక్ వచ్చేసింది ఒక ఎలిమెంట్కి 4 క్వాంటమ్ నెంబర్స్ ఎలా రాస్తారు, దట్ ఈస్ ద టాపిక్. ఓకే, ఎస్. చూడండి, వాట్ ఈస్ ఎన్. ఇప్పుడు చూడండి, ఇట్లా బాక్స్ వేసేస్తే ఇంకా బెటర్ కదా. ఇక్కడ బాక్స్ వేసేసి ఫస్ట్ ఇక్కడ ఎన్ రాద్దాం, ఇక్కడ ఎల్ రాద్దాం, ఇక్కడ ఎంఎల్ రాద్దాం, ఇక్కడ ఎంఎస్ రాద్దాం. రాసి ఇట్లా బాక్స్ కొట్టేస్తే మీకే అర్థమవుతుంది. ఎస్, చూడండి, లాస్ట్ ఆర్బిట్ది రావాలి, లాస్ట్ ఎలక్ట్రాన్ది రావాలి. మనం సోడియం అనేది ఇప్పుడు 4 క్వాంటమ్ నెంబర్స్ అంటే లాస్ట్ ఆర్బిట్లో మిగిలిన ఎలక్ట్రాన్స్కి మాత్రమే రాయాలి, లాస్ట్ ఎలక్ట్రాన్కి రాయాలి. ఇక్కడ ఆక్టెడ్ కానీ ఎలక్ట్రాన్కి రాయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఆక్టెడ్ అయిపోతారు, వీళ్ళందరూ ఆక్టెడ్ అయిన వాళ్ళే. ఎస్ ఆర్బిటల్ ఫిల్ అయిపోయింది, ఎస్ ఆర్బిటల్ పి ఆర్బిటల్ ఫిల్ అయింది, ఎస్ ఇక్కడ ఆక్టెడ్ కావాలి, ఇంకా 2 కావాలి. సో లాస్ట్లో మిగిలిన నెంబర్ ఏంది ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ హియర్? 3 అయిపోయింది. ఎన్ వాల్యూ ఎంత ఇప్పుడు డియర్ స్టూడెంట్స్? 3. ఎన్ ఈస్ ద 3. సార్ బ్లాక్ మార్కర్తో రాయమంటారు కదా, రాసేద్దాం. ఇది 3. ఇదేమవుతుంది? మీకు నేర్పించిన ఇందాకే ఏం నేర్పించిన? L ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ నోన్ యాజ్ ఎస్ ఆర్బిటల్ అన్నానా లేదా? ఎస్ ఆర్బిటల్ ఎప్పుడు? L 0 ఉన్నప్పుడు ఎస్ ఆర్బిటల్. మరి ఇది ఎస్ ఆర్బిటల్ కాదా? ఇది ఏంది? ఏ ఆర్బిటల్? ఎస్ ఆర్బిటల్. ఎస్ ఆర్బిటల్ అంటే ఏంది? 0. ఇది 0 అయిపోయింది. సో అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా చూడు. L ఈక్వల్ టు 0, దట్ ఈస్ ఎస్ ఆర్బిటల్. ఇక్కడ ఏ ఆర్బిటల్ ఉంది? లాస్ట్ ఆక్టేట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్కి ఏ ఆర్బిట్ ఉంది? ఇక్కడ ఎస్ ఆర్బిటల్. అంటే L ఈక్వల్ టు 0. మరి మీకు తెలిసిందే, L 0 అయితే ఎంఎల్ ఏమవుతుంది? ఎంఎల్ కూడా 0నే అవుతుంది. మీకు తెలిసిందే, ఇందాక చెప్పినా కదా. ఎంఎల్ 0 అయితే ఇక్కడ ఎంఎల్ 0 ఏమొస్తుంది? ఎంఎల్ 0నే కదా. L 0 అయితే ఎస్ ఆర్బిటల్, ఎల్ 0 అయితే ఎంఎల్ 0 అంటే ఎస్ ఆర్బిటలే కదా, ఓన్లీ ఎస్ ఆర్బిటల్. ఇది కూడా 0 అవుతాడు. మరి ఇక్కడ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ప్లస్ మైనస్, ప్లస్ 1/2 మైనస్ 1/2. సోడియం హన్స్ రూల్ తెలుసా మీకు? చెప్తా చూడండి. సోడియం 1s2 ఇట్లా, ఇట్ ఈస్ 1s2, 2s2, 2p6. హన్స్ రూల్ కూడా నేర్పిస్తా. 1 2 3 4 5 6, 2p6. లాస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్లస్ 1/2 అయినా ఉండాలి, లేదంటే మైనస్ 1/2 అయినా ఉండాలి. బట్ మనం సోడియం కాబట్టి ఫస్ట్ ప్లస్ తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్లస్ 1/2 ఈజ్ ద స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకే, స్పిన్ ఈజ్ పాజిటివ్.
ఇస్ ఎ పాజిటివ్. అంటే సోడియం మనం ఎప్పుడైనా ఏం రాస్తాం, Na ప్లస్ రాస్తాం కాబట్టి +1/2 రాస్తాం. డియర్ స్టూడెంట్స్, సో గుర్తుపెట్టుకోండి, ఒక ఎలిమెంట్కి 4 క్వాంటమ్ నెంబర్ రాయడం రావాలి. సో మళ్ళీ చెప్తా, ఇది దానికంటే ముందు ఈసీ నేర్పిద్దాం, హన్స్ రూల్ నేర్పిద్దాం, పౌలీ రూల్ నేర్పిద్దాం. సో మీకు అంతా ఇది కూడా చెప్తాం మళ్ళీ ఇంకోసారి. ఫస్ట్ అయితే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్పిస్తాం. మీకు చాలామందికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మర్చిపోతారు. రేపు అడుగుతాడు క్వశ్చన్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఎంసీక్యూలో అడుగుతాడు. అప్పుడు విచ్ ఇస్ ద కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అంటాడు. చాప్టర్ పేరు గుర్తుంది కదా, చాప్టర్ పేరు ఏంది? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో మనకి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? నెక్స్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి, పౌలీ రూల్స్, ఎక్స్క్లూజివ్ రూల్స్, పౌలీ ఎక్స్క్లూజివ్ రూల్స్, ఆబ్వియస్ రూల్స్, హన్స్ రూల్స్. సో చాలామందికి పౌలీ అంటే ఏం చెప్తాడు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనే ఒక టాపిక్ ఉంది, అది నేర్పించిన తర్వాత రూల్స్ చెప్తాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, electronic configurations. So electronic configuration, it is shortcut is easy. For example, like is a బెరిలియం తీసుకుందాం, ఒక ఎలిమెంట్ బెరిలియం తీసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రావాలంటే ఫస్ట్ ఎలిమెంట్ ఒక నెంబర్ రావాలి. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ బెరిలియం? ఈస్ 4. బెరిలియం 4 కదా. ఎస్, మీకు సింపుల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే అప్ టు 20 వరకు అడుగుతారు, ఎక్స్ట్రా అడగరు. సో ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తున్నా చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అంటే కొన్ని రూల్స్, అవ్యూ రూల్స్ రావాలి. సింపుల్గా చెప్తా చూడండి డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ వినండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, నౌ ఇట్ ఈస్ 1 2 3, ఇంకోటి రా చేస్తే 4 అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, 1s 2s 2p, 3s 3p 3d, 4s 4p 4d 4f. గట్లా రాసుకోర్రి. అర్థం కాలే సార్, అర్థం కాలే, మళ్ళీ ఇంకోసారి చెప్పుర్రి, చెప్తానా. ఎస్, ఎస్పి, ఎస్పిడి, ఇంకో లాస్ట్ ఏంది ఎస్పిడిఎఫ్, ఇట్లా రాసుకోర్రి. నెక్స్ట్ ఇది 1 ఫస్ట్ ఆర్బిట్, 2s 2p, 3s 3p 3d, నెక్స్ట్ 4s 4p 4d 4f రాసుకోండి షార్ట్కట్గా. 1s ఫస్ట్ ఆర్బిట్, 2s 2p, సెకండ్ ఆర్బిట్ 2s. అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఓన్లీ ఎస్ఏ ఉంటాడు, సెకండ్ ఆర్బిట్లో 2 సబ్సెల్స్ ఉంటాయి, S1 P1. థర్డ్ ఆర్బిట్లో ఎస్పిడి 3 ఉంటారు సబ్సెల్స్, ఫోర్త్లో ఎస్పిడిఎఫ్, ఇంకా పోతూనే ఉంటాయి, కానీ ఈడ వరకు చాలు మనకి. ఇక నెక్స్ట్ దీన్ని ఆర్డర్లో రాసుకోండి. ఇప్పుడు వీళ్ళని ఆర్డర్లో రాసుకో. 1s ఫస్ట్, దాని తర్వాత ఎవడు, వీని తర్వాత వీడు రావాలి ఫస్ట్, నెక్స్ట్ తర్వాత ఎవడు 2s రావాలి, దాని తర్వాత ఎవడు 2p, దాని తర్వాత ఎవరు 3s, దాని తర్వాత ఎవరు 3p, తర్వాత ఎనర్జీ లెవెల్ ప్రకారం 4s ముందుకు వస్తాడు, ఇక తర్వాత 3d వస్తాడు, ఇలా ఆర్డర్ పోతూనే ఉంటుంది, ఆగదు. కానీ మనం బెరిలియం 4 ఎలక్ట్రాన్స్, ఇవన్నీ ఎందుకో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. s ఆర్బిటల్ హ్యావింగ్ 2 ఎలక్ట్రాన్స్, ఒక్టేట్ రూల్ ప్రకారం. p ఆర్బిటల్ is 6, d ఆర్బిటల్ is 10, f ఆర్బిటల్ is 14. డియర్ స్టూడెంట్, ఇది రాసుకోండి, ఇది ఒక ఫార్ములా ప్రకారం వస్తుంది. The maximum number of electrons accommodated in a orbit, the number of maximum electron accommodated in a orbit is 2 bracket of 2l plus 1 అనే ఒక ఫార్ములా ఉంటుంది. L దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ s ఆర్బిటల్, ఇప్పుడు చూడండి L 0 అయితే ఏమొస్తుంది, 2 × 0 0, 0 + 1 1, అంటే ఇది 1 అవుతుంది, 2 × 1 2, అంటే s ఆర్బిటల్ ఇది. L = 2 అయితే ఏమవుతుంది, 6 వస్తుంది, p ఆర్బిటల్ కదా. L = ఇక్కడ మారే, సో ఇది ఫార్ములా, ఇది ఫార్ములా, ఇది ద నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్ అకామిడేటెడ్ ఇన్ ఏ ఆర్బిట్ ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములా ద్వారా s = ఎంత, నవ్వు గుర్తుపెట్టుకోండి, s = ఎంత రావాలి మనకు, s అంటే 2, p అంటే 6, d అంటే 10, f అంటే 14, s గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, s మీద 4, అంటే బెరిలియంకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి s మీద ఎంత రాయాలి, 2. మళ్ళీ s నిండేసిన తర్వాత ఎవరు రావాలి, ఈడ s ఉంది కదా, మళ్ళీ మళ్ళీ s మీద ఎంత రావాలి, 2, అయిపోయింది. 2 + 2 4 అయిపోయింది, కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. అర్థం కావట్లే కదా, మళ్ళీ ఇంకోసారి చెప్తాం డియర్ స్టూడెంట్స్, సింపుల్గా చెప్తా బేటా మీకోసం. నెక్స్ట్
ఒక్కటి గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, ఎస్ ఈక్వల్ టు 2 బేటా, పి ఈక్వల్ టు 6, డి ఈక్వల్ టు 10, ఎఫ్ ఈక్వల్ టు 14. కావాలంటే ఎలిమెంట్ చూడండి. నెక్స్ట్ ఈ ఫార్ములా ఇవి ఎట్లా వచ్చినాయంటే ఈ ఫార్ములా ద్వారా వచ్చింది. 2 బ్రాకెట్ ఆఫ్ 12 ప్లస్ 1. ఇది ఏంది ఒక ఫార్ములా, ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అకామిడేట్ ఇన్ ఆర్బిట్. 2 ఎల్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ ఈక్వల్ టు 2 వస్తుంది, ఎల్ ఈక్వల్ టు 1 అయితే పి ఈక్వల్ టు 6 వస్తుంది, ఎల్ ఈక్వల్ టు 3 అయితే ఇది వస్తుంది, ఎల్ ఈక్వల్ టు 4 అయితే ఇది వస్తుంది. ఓకేనా, ఎల్ మీద ఇవి డిపెండ్ అయ్యి ఉంటుంది. చూడండి ఆర్డర్ అయితే గుర్తుంది కదా, ఫస్ట్ ఆర్డర్ ఏంది, ఫస్ట్ 1s, తర్వాత 2s 2p, తర్వాత 3s 3p 3d, తర్వాత 4s 4p 4d 4f. ఇవన్నీ బాక్స్లో కొట్టుకొని ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కొట్టి ఇప్పుడు ఒకటి రాదు. ఫస్ట్ ఇది రావాలి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఇగో ఇక్కడ మాత్రం ఎనర్జీ లెవెల్ ఫిల్ చేయాలి, ఇది మీకు నేర్పిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నౌ గ్లోయింగ్ టు ద క్లోరిన్ ఇస్ ద ఎలిమెంట్. క్లోరిన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి రా బాబు అని చెప్తే నేను రాస్తా చూడండి. సింపుల్, ఫస్ట్ ఎవరు రావాలి, 1s, తర్వాత 2s, తర్వాత 2p, తర్వాత 3s, తర్వాత 3p. ఎనర్జీ ప్రకారం 3d వస్తుంది. సో అంతవరకు వద్దు మనకు, ఎనర్జీ ప్రకారం ఇది ఫస్ట్ రాదు, ఇది వస్తుంది, 4s రావాలి, 4s తర్వాత 3d, ఈడ వరకు 30 ఎలిమెంట్స్ అయిపోతాయి, డాట్ డాట్ డాట్. బట్ డియర్ స్టూడెంట్స్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లోరిన్? 17 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఇస్ అటామిక్ నెంబర్ 17. పీరియాడిక్ టేబుల్ ఉంది కదా మీ దగ్గర, పీరియాడిక్ టేబుల్లో క్లోరిన్ ఇస్ ద 17th ఎలిమెంట్. ఎస్ చూడండి, ఎస్ దగ్గర ఎంత ఉండాలన్నా నేను ఇక్కడ 2, పి దగ్గర ఎస్ ఎంత 2, పి ఎంత 6. కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఎంత 4 4 10 అయిపోతుంది. మనకు కావాల్సింది 17 కాబట్టి ఇక్కడ ఎన్ని, ఇక్కడ 2, మొత్తం 12 అయిపోతుంది. ఇక్కడ ఎంత 12 అయితే ఇక్కడ ఎంత రావాలి, ఇంకా చూడండి 12, 17 నుంచి 12 తీసేది ఇంకా ఎంత 5. సో చూడండి నిండిపోయింది, ఇంకా పీలో ఒక్కటి తక్కువ అయిపోయింది, ఇంకా 6 వచ్చేది, మన 5 రాయాలి. సో ఇవన్నీ అవసరం లేదు, ఇక ఎరేజ్ చేసేయండి. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ద క్లోరిన్ ఆటమ్. క్లోరిన్ ఆటమ్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను ఈ మెథడ్లో రాసా. సో నా స్టైల్లో నేను రాశాను డియర్ స్టూడెంట్స్. మీరు అంతకుముందు ఏమైనా ప్రీవియస్ మెథడ్ నేర్చుకుంటే మీకు అది పర్ఫెక్ట్ అయితే మీరు నేర్చుకోండి, అట్లనే ఉండండి. రాదు, అస్సలు రాదు, మాకు అస్సలకి తెలియదు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటోళ్ళు. సో నేను ఈ ట్రిక్ తోటి ఇలా సింపుల్గా రాయడం నేర్చుకున్నాను. నేను నాకు ఎలాంటి ప్రిన్సిపల్స్ అవన్నీ ఐడియా లేనప్పుడు ఇలా రాయమని చెప్తా పిల్లలకి. ఎస్, సో దిస్ ఈస్ దట్ ఎలక్ట్రానిక్. చూడండి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది నాన్న. ఒక ఎలిమెంట్స్కి హన్స్ రూల్ ఇస్తాడు. ఒక ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్కి హన్స్ రూల్ ఇస్తాడు. హన్స్ రూల్స్ కూడా నేర్పిస్తాను మీకు. చూడండి హున్స్ రూల్స్, హున్స్ అంటారు, హన్స్ అంటున్నాను నేను. ఆక్సిజన్ అంటే అటామిక్ నెంబర్ 8 వస్తుంది నాన్న. ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ హున్స్. చూడండి దీనికి ఈసీ రాయండి, 1s2 2s2 2p, ఇక్కడ 4, ఇక్కడ 2p4 వస్తుంది. దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ ఆన్. హన్స్ రూల్, హున్స్ రూల్ రాయాలి ఇక్కడ. దీనికి హున్స్ రూల్ పర్ఫెక్ట్ రాయండి. ఎస్ ఎస్, ఫస్ట్ ఒకటే బాక్స్ చేయాలి. దేర్ ఆర్ హౌ మెనీ ఎలక్ట్రాన్ హియర్, 2 ఎలక్ట్రాన్, 1 పాజిటివ్ స్పిన్, నెగిటివ్ స్పిన్, మళ్ళీ ఎస్ ఆర్బిటల్ కదా. ఎస్, హ్యావింగ్ 1 పాజిటివ్ స్పిన్, నెగిటివ్ స్పిన్. పి ఆర్బిటల్ మొత్తం 6 ఉంటాయి కాబట్టి 3 బాక్సెస్ చేయాలి. డీజనరేటెడ్ ఆర్బిటల్స్ ఇవి డబల్ డబల్ ఉండాలి కరెక్ట్. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. నా 4 ఎలక్ట్రాన్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్ దట్ ఆర్డర్ వైజ్. 1 2 ఫస్ట్ క్లాక్ వైజ్ వెళ్ళాలి, ఇలా క్లాక్ వైజ్ వెళ్ళాలి. 1 2 3 4, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నుంచి మళ్ళీ రావాలి 4, ఇట్లా రావాలి. అర్థమైందా? చాలామంది మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పి ఆర్బిటల్ నింపేటప్పుడు ఎస్ ఈడ 2 గిడ 2 అయిపోయా అంటారు. దిస్ ఈస్ ద రాంగ్, దిస్ ఈస్ ద రైట్. సో కరెక్షన్ ఆఫ్ ద హన్స్ రూల్ అడుగుతాడు రేపు. కరెక్షన్ ఆఫ్ హన్స్ రూల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది డియర్ స్టూడెంట్స్. సో చాలా వరకు ఇది నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్షియం తీసుకుందాం మనం. కాల్షియం అంటే ఎంత, అటామిక్ నెంబర్ 20 కదా. 20కి ఈసీ రాయండి, 1s2 2s2 2p6 3s2 3p. ఎంత వస్తుంది, 1s2 2s2 2p6 3s2 3p6. ఇక్కడ వరకు 10 12 18 అవుతుంది ఆర్గాన్ వరకు. మళ్ళీ 4s2. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మీరు కొంచెం ఇది హార్డ్ వర్క్ చేయాలి. చూడండి హన్స్ రూల్ రాస్తున్నా, చూడండి దీనికి హన్స్ రూల్ రాస్తున్నా. ఫస్ట్ ఇక్కడ 2 అయిపోయా, దీనికి మళ్ళీ ఒక 2 అయిపోయింది. ఇది 1s2కి, ఇది 2s2కి, మళ్ళీ 2p6కి రాస్తున్నా. చూడండి 3 బాక్సులు వేయాలి పిల్లలు. 1 2 ఇట్లా ఫిల్ చేయాలి అసెండింగ్ ఆర్డర్. 3 4 5 6. దిస్ ఈజ్ నోన్ యాజ్ 2p6. మళ్ళీ లాస్ట్ 1, మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ 2,
ఇక్కడ 3s2 అంటే మళ్ళీ ఒకటే బాక్స్ వేయాలి, 2 ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ మళ్ళీ ఇది 3s2, మళ్ళీ 3p6 మళ్ళీ 6 బాక్స్ ఇస్తాం, 1 ఇలా 1 పాజిటివ్ వేసుకోవాలి, మళ్ళీ నెగిటివ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇదేంది 3p6, మళ్ళీ 4s2 లాస్ట్కి ఒకటే బాక్స్ డబల్, దిస్ ఈజ్ నోన్ యాజ్ 4s2. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో కావాలంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి ఆర్బిటాల్కి కూడా వెళ్ళిపోదాం అనుకో. డి ఆర్బిటాల్ వచ్చేటప్పుడు నువ్వు ఎన్ని బాక్స్ వేయాలి సార్ అంటే 5 బాక్స్ వేయాలి, ఎందుకంటే 10 కదా, డి అంటే 10 కదా. సో 10 నింపాలి ఇక్కడ, 1 2 3 4 ఇక్కడ 5. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఇది డి ఆర్బిటాల్కి, ఇది డి ఆర్బిటల్ అంటే డి ఆర్బిటల్ వచ్చినప్పుడు 5 బాక్సెస్ వేయాలి. ఎస్ ఆర్బిటల్ అంటే ఒకటే బాక్స్ వేసి దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ వేస్తాం, పేరు పి ఆర్బిటల్, 3 బాక్సెస్ డి ఆర్బిటల్ 4, ఎఫ్కి 7 వేస్తాం, 7 బాక్సెస్ వేసి 14 ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తాం. సో దట్ ఈస్ అ హూన్స్ రూల్స్ అంటాం దానికి. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద 6th చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ డౌట్స్ అడగండి. సో రాజేందర్ నీకు అరే వాట్ యు సార్ నవతరం సార్ నెక్స్ట్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్. ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అంటే ఏంది? ఎన్ఎల్ఎక్స్, ఎన్ స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కదా, 1 2 3 డాట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎల్ స్టాండ్స్ ఫర్ సబ్సెల్, ఎక్స్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రాన్స్, ఎక్స్ ఇది ఎలక్ట్రాన్, ఇదేంది సబ్సెల్ గురించి చెప్తుంది. ఇదేంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అంటే ఏంది? ఇదే 1s2 ఉంది అనుకో. 1s2 అంటే ఏంది? వాట్ ఈస్ దట్ ఎన్ హియర్? n ఈక్వల్ టు 1, ఎల్ ఈక్వల్ టు హియర్, ఎల్ ఈక్వల్ టు ఎస్ ఆర్బిటాల్ అన్నట్టు. ఇయర్ ఈ అంటే ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ ఈజ్ 2 ఎలక్ట్రాన్స్. ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అంటే అదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి ఎన్ఎల్ఎక్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా డియర్ స్టూడెంట్స్? డౌట్ చెప్పండి. N2 మాలిక్యూల్ చెప్పండి సార్ ఓన్స్ సే హౌ టు ఫైండ్ ఎంఎల్ వాల్యూ. ఎంఎల్ అంటే ఏంది? హాయ్ అన్నా, హాయ్ సార్. ఎలక్ట్రిక్ కరెంట్ చెప్తారా సార్? ఐఎమ్ రూపాంత్, నాకు ఫిజిక్స్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం సార్. బీటీఐ ప్యార్ సార్ 7th చాప్టర్ చెప్పండి సార్. కార్బన్స్ అన్నీ చెప్తున్నా ఇప్పుడు. నవ్ వీఆర్ గోయింగ్ టు దట్. classifications of the periodic table. So it is very very important. డియర్ స్టూడెంట్, మీకు అన్ని చాప్టర్ చెప్పలేకపోవచ్చేమో ఇప్పుడు, కానీ నేను చెప్పినవి బోర్స్ మోడల్, క్వాంటమ్ నెంబర్స్, డ్రా ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఒక ఎలిమెంట్ నుంచి 4 క్వాంటమ్ నెంబర్ ఎలా రాస్తారు, 6th చాప్టర్ రివైజన్. ఎలక్ట్రోమాగ్నెటిజం చెప్పలేదని సార్, మళ్ళీ ఎలక్ట్రో వేవ్స్, అవి స్పెక్ట్రమ్స్, వాటి గురించి ఏం అడగడు అంతా. బట్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేశాను 6th చాప్టర్ నుంచి. నవ్ వీఆర్ గోయింగ్ టు ద 7th చాప్టర్. సో వాట్ ఈస్ ద 7th చాప్టర్ సార్? 7th చాప్టర్ అంటే ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. అంటే హియర్ క్లాసిఫికేషన్స్ మీన్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఈ చాప్టర్ అనగానే నాకు ఒక్కటే గుర్తు రావాలి, పీరియాడిక్ టేబుల్ని ఎట్లా మాడిఫై చేస్తారు, పీరియాడిక్ టేబుల్ని ఏ సైంటిస్ట్ బట్టి మాడిఫై చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, డాబినర్స్ లా ఆఫ్ ట్రేడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లా ఆఫ్ ట్రేడ్స్. సో ట్రేడ్స్ అనేది లా ఆఫ్ ట్రేడ్స్ ఇస్ డాబినర్స్ అనే సైంటిస్ట్ చెప్తాడు. లా ఆఫ్ ట్రేడ్స్ అని అంటారు, డొబైనర్ అంటారు. డాబినర్స్ అంటే లా ఆఫ్ ట్రేడ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఎగ్జాంపుల్ అడగొచ్చా, ఓకేనా? క్లోరిన్, బ్రోమాన్, అయోడిన్ అని చెప్పండి. సో ఈ ఎలిమెంట్స్ మీద ఫెయిల్ అవుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, లిథియం, సోడియం, పొటాషియంకి లా ఆఫ్ ట్రేడ్స్ పాసిబుల్ అవుతుంది డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే అతను చెప్పింది ఏంది? అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద 3 ఎలిమెంట్. ఇది ఇస్ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, దీనికి 3 అటామిక్ వెయిట్ అంటే ఆర్డర్లో పెట్టుకున్నప్పుడు the arithmetic mean of the first element and the last element is called as is giving the atomic weight of the middle element. And ascending order of atomic weight of the 3 similar elements, first, second, third, 3 similar elements కంటే atomic weight first కి, second కి, third elements కి ascending order లో atomic weight రాస్తున్నప్పుడు first element కి, last element కి
ఆర్డర్లో ఉన్న అటామిక్ వెయిట్ని ఎడిషనల్ చేసి బై 2 చేస్తే మిడిల్ ఎలిమెంట్ ఒక అటామిక్ వెయిట్ వస్తుందంట అని చెప్తున్నాడు. సో ఈజ్ అ లా ఆఫ్ ట్రేడ్. సో లా ఆఫ్ ట్రేడ్ అంటే 3 ఎలిమెంట్ని తీసుకొని తను ఒక అప్పటికి కొన్ని ఎలిమెంట్స్ డిస్కవర్ అవ్వలేదు, ఈ లా ఫెయిల్ అయిపోతుంది. సో లాస్ గురించి నేనైతే ఇప్పుడు చెప్పలేను, కానీ ఒక టేబుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తా ఈ చాప్టర్ నుంచి. నాన్న ఇక్కడ చాలా ఇంపార్టెంట్స్ ఏంటంటే అయనైజేషన్ ఎనర్జీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, 6 మార్క్స్ చెప్తా. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ ద 7th చాప్టర్ సార్? 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్. ఫస్ట్ వన్ అయనైజేషన్ ఎనర్జీ, వెరీ 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 ఇంపార్టెంట్. అయనైజేషన్ ఎనర్జీ అండ్ ద ఫ్యాక్టర్స్, వీటికి సంబంధించిన ఫ్యాక్టర్ ఎఫెక్టెడ్ ఫ్యాక్టర్స్ కూడా అడుగుతాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్, విచ్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద 7th క్లాస్ సార్? 6 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉందంటే అయనైజేషన్ ఎనర్జీ అండ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్ ఎఫెక్టెడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫ్యాక్టర్స్కి సంబంధించిన. నెక్స్ట్ ఇంకేమైనా ఉందంటే సైలెంట్ ఫీచర్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్, సైలెంట్ ఫీచర్ ఆఫ్ ద మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. సైలెంట్ ఫీచర్స్ ఉంటుంది చూడండి, కొన్ని అటామిక్ వెయిట్, కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్, గ్రూప్స్, పీరియడ్స్, ఇంకేమున్నాయి ఇంకా మనకు ఇక్కడ కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్ అయిపోతుంది, గ్రూప్, పీరియడ్స్, ఇంకా ఇంకేమున్నాయి చెప్పండి మీరే. కొన్ని ఉన్నాయి సైలెంట్ ఫీచర్ మెండలీవ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి కొన్ని, ఆ అచీవ్మెంట్స్లో అవి నేర్చుకోవాలన్నమాట. ఎస్ డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఏం టాపిక్ చెప్దాం మనం? ఎస్ 7th చాప్టర్ కదా మనం చెప్తుంది. 7th చాప్టర్ పేరేంది ఒక్కసారి ఇంటికి రాస్తాను చూడండి. క్లాసిఫికేషన్ ద పీరియాడిక్ టేబుల్. ఎస్ కనిపిస్తుంది కదా అందరికీ, బ్లాక్ స్కెచ్ తోటి రాస్తేనే నీట్గా కనబడుతుంది, నాకు అర్థమవుతుంది. బ్లాక్ తోటే రాయమంటారు చాలామంది. ఎస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో ఎస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎలిమెంట్ ఒక హిస్టరీ. ఎలిమెంట్ ఒక ప్రతి ఒక్క ఎలిమెంట్ హిస్టరీ తెలవాలి. చూడండి క్యారెక్టరిస్టిక్స్, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ రాస్తా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బేటా. ఎందుకంటే బేటా ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గుర్తుండాలి, ఎందుకంటే టేబుల్ ఇస్తాడు విచ్ ఇస్ ద ఆక్టేట్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ డిస్కస్ చేద్దాం, మెండలీవ్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పను. ఫస్ట్ హైడ్రోజన్ గురించి రాద్దాం. హైడ్రోజన్ గురించి తెలుసుకుందాం మనం ఫస్ట్. డియర్ స్టూడెంట్, హైడ్రోజన్ గురించి తెలుసుకున్నాం. హైడ్రోజన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై దట్ హెచ్ లెటర్ తోటి డినోట్ చేస్తాం కదా హైడ్రోజన్. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద హైడ్రోజన్? హ్యావింగ్ దట్ atomic number is 1. The proton is 1. The electron is 1. The neutron is 0. Dear students, very very important. నేను ఏం చెప్తున్నాను మీకు ఇప్పుడు క్లారిటీ దొరుకుతుంది. ఒక 1 minute ఆగుర్రి, మీకు అంతా క్లారిటీ దొరుకుతుంది ఇప్పుడు. ఎస్ క్యాప్ క్లోజ్ చేసేస్తా. ఎస్ న్యూట్రాన్ ఈజ్ అ చార్జ్లెస్. నౌ హైడ్రోజన్ స్ట్రక్చర్ తెలుసు కదా మీకు. హైడ్రోజన్ అంటే ఓన్లీ ఫస్ట్ ఆర్బిట్ హ్యావింగ్ 1 electrons, that is 1 electron. Neutron is 0. Yes. Here valency, how many valency? What is the valency? Valency mean loss or gain of electron. Loss or gain of electron. Loss aina lose aina jaru, gain aina jaru. Valency ikkada valency electron ante endi? Valency electron ante after most lo orbit lo unde electron anni valency electron. The number of electron present in outermost orbit, outermost లో ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ ని వాలెన్సీ ఎలక్ట్రాన్ అంటారు. ఏమంటారు? వాలెన్సీ ఎలక్ట్రాన్. చూడండి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ పర్ ఆక్టేట్ రూల్ చెప్పండి ఒకసారి. ఆక్టేట్ రూల్ చెప్పండి, ఇది గుర్తుండాలి మనకు. ఆక్టేట్ రూల్ 2 8 8 18 18 32 32 డాట్ డాట్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? ఆక్టేట్ రూల్ అంటే ఇస్ ఎ స్టేబుల్, అందరూ ఖాళీగా ఉండకూడదు, ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ అన్ని ఫిల్ ఉండాలా. ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉండాలి? 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆర్బిట్ 2 ఎలక్ట్రాన్, బట్ ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్? ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. ఇది లాస్ అయినా చేస్తే గెయిన్ అయినా చేస్తుంది, బట్ ఇక్కడ గెయిన్ అవ్వాలి. ఇస్ ఎ గెయినింగ్ నేచర్. ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి తీసుకోడు, షేరింగ్ చేసే ఆప్షన్ ఉంది. 1 electron దర్ నీడెడ్ టు ఫార్మ్ ఏ ఆక్టేట్ రూల్. ఎన్ని ఎలక్ట్రాన్ అవసరం ఆక్టేట్ అవ్వడానికి? ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ రావాలంటే
ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఇట్ ఈజ్ ఆక్టేట్ నేచర్, హైడ్రోజన్ ఆక్టేట్ నేచర్. ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి వ్యాలెన్స్ ఈజ్ 1. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి సార్? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే దట్ ఈస్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ దిస్ ఆర్బిట్. ఇట్ ఈస్ ఓన్లీ 1 ఆర్బిట్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లేదు, ఇది ఒకటే ఆర్బిట్, దట్ ఈస్ ఆల్సో 1. ఓకే, నా ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా కూడా గుర్తుకోండి. ఇవన్నీ ఎందుకు రాయాలి? రేపు టేబుల్లో ఒక్కొక్క ఎలిమెంట్స్ గురించి హిస్టరీ తెలిస్తే నువ్వు రేపు టేబుల్ అడిగే టేబుల్కి ఆన్సర్ చేయగలవు. హిస్టరీ తెలవాలి, ప్రతి ఒక్క 20 ఎలిమెంట్స్ హిస్టరీ తెలిస్తే రేపు ఒక టేబుల్ ఇచ్చి దాంట్లో ప్రతి ఒక్క ఆక్టేట్ ఏది, దానికి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటారు, ఫ్యామిలీ. సో ఫస్ట్ చిన్నవి రాద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ 1s1. ఇవన్నీ రాసుకున్నా కదా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నా కదా. నెక్స్ట్ గ్రూప్ పీరియడ్ నెంబర్ రాద్దాం ఫస్ట్. ఇక్కడ రాస్తా, కొన్ని రాశాను ఇంకా రాస్తున్నాను. పీరియడ్ నెంబర్, పి అని అంటే పీరియడ్ నెంబర్, పి స్టాండ్స్ ఫర్ పీరియడ్ నెంబర్. పీరియడ్ నెంబర్ అంటే ఇది ఒకటే, ఈసీ నుంచి పీరియడ్ నెంబర్ రాయచ్చు. చూపండి పీరియడ్ ఇక్కడ ఎంత ఉంది, పీరియడ్ అంటే ఇది 1 2 3లో పీరియడ్ నెంబర్. ఇక్కడ ఎంత ఉంది, ఈసీ ముందట 1, పీరియడ్ నెంబర్ వచ్చేసి 1. నెక్స్ట్ జిఎన్ స్టాండ్స్ ఫర్ గ్రూప్ నెంబర్స్. గ్రూప్ ఏంది, ఏ గ్రూప్ ఇది, ఏ గ్రూప్కి చెందినోడు, గ్రూప్ చెప్పండి. హౌ మెనీ గ్రూప్స్ ఆర్ దేర్ పీరియాడిక్ టేబుల్స్? 18 గ్రూప్స్ ఉన్నాయి. 18 గ్రూప్లో దట్ ఈస్ నోన్ యాజ్ ఇట్ ఈస్ అ 1a గ్రూప్ ఎలిమెంట్స్, 1a గ్రూప్ ఎలిమెంట్స్ దాన్ని, లేదంటే నెంబర్లో 1 అంటాం. 1a గ్రూప్ చెందినోడు హైడ్రోజన్, ఓకేనా. గ్రూప్ నెంబర్ వచ్చేసి 1a అని కూడా రాయొచ్చు. పీరియడ్ నెంబర్ వచ్చేసి 1. నెక్స్ట్ ఈసీ నుంచి రాసేసిన. వాట్ ఈస్ ద బ్లాక్, విచ్ బ్లాక్ ఈస్ గోయింగ్ ఆన్? ఇక్కడ ఏ బ్లాక్, ఎస్పీడిఎఫ్. 4 బ్లాక్ ఉంటాయి, ఎస్పీడిఎఫ్. సో వీ హ్యావ్ 4 బ్లాక్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎస్ బ్లాక్కి చెందినోడు. నెక్స్ట్ ఫ్యామిలీ రాసేద్దాం డియర్ స్టూడెంట్స్, ఫ్యామిలీ కూడా రాసేద్దాం. ఏ ఫ్యామిలీ ఈడు, ఎస్. కింద పీరియాడిక్ టేబుల్లో కింద ఒక పేరు రాస్తుంటాయి చూడండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యామిలీ. వచ్చేసి ఏ ఫ్యామిలీకి చెందును. సో బట్ ఇక్కడ ఏంటంటే ఇది హాలోజినస్ ఫ్యామిలీస్కి చెందినోడు. హాలోజినస్, క్లోరిన్ ఫ్యామిలీ ఉంది కదా, క్లోరిన్ దగ్గర వస్తాడు, హాలోజినస్ ఫ్యామిలీ, ఓకేనా. హాలోజినస్ ఫ్యామిలీకి చెందినోడు వీడు. హాలోజినస్ అంటే క్లోరిన్ బ్రోమైన్ అయోడిన్ ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీకి చెందినోడు ఈ హైడ్రోజన్. నెక్స్ట్ ఫ్యామిలీ కూడా గుర్తుపెట్టుకున్నాం. మరి మెటలా నాన్ మెటలా సార్? వీడు మెటలా నాన్ మెటలా? ఇది నాన్ మెటలా చెప్పండి సార్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ మెటల్ ఎలిమెంట్. ఇది నాన్ మెటల్ ఎలిమెంట్స్. హైడ్రోజన్ అంటే నాన్ మెటల్, ఈజ్ అ మెటల్ కాదు. ఎస్, మెటలా నాన్ మెటలా అంటే ఎట్లా టిక్ చేస్తావు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ మెటల్ ఎలిమెంట్స్. ఎస్, ఇట్ ఈస్ అ నాన్ మెటల్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు మీరు. సో డియర్ స్టూడెంట్స్, టుమారో పక్క వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక హిస్టరీ నీకు ఇక్కడ ఉందనుకో, రేపు నువ్వు టేబుల్ ఓరియంటేషన్లో పక్క రాయగలవు. ఒక్కొక్క ఎలిమెంట్స్ ఇస్తాడు, నువ్వు రాయగలవు. చూడండి, ఇవి తెలుసుకోవాలి, ఇవి బేసిక్స్, ఇవన్నీ బేసిక్స్. వ్యాలెన్సీ ఇక్కడ ఒక హైడ్రోజన్ రాసు. ఇప్పుడు ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేయండి, ర్యాండమ్గా ఏదో ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి, నేను టక్కన చెప్తే దాని గురించి ఎట్లా రాయాలో. ఇవన్నీ మెయిన్ నానా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, పిఎన్, పీరియడ్ నెంబర్, గ్రూప్ నెంబర్, బ్లాక్, ఫ్యామిలీ, మెటల్, నాన్ మెటల్, ఇక అయనైజేషన్ ఎనర్జీ, అటామిక్ రేడియస్ అవన్నీ అడుగుతాడు. బట్ అవన్నీ అవసరం లేదు మనకు, అవి చాలా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ గురించి మాట్లాడతాడు, అవి కూడా చెప్తాను మీకు. అయనైజేషన్ ఎనర్జీ టాపిక్ చెప్పేటప్పుడు అటామిక్ రేడియస్ చెప్తాను, అయనైజేషన్ ఎనర్జీ చెప్తాను, ఎలక్ట్రోనెగటివిటీ కూడా చెప్తాను. బట్ ఫస్ట్ అయితే మనం ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఇంకో ఎలిమెంట్ రాసి ఆపేద్దాం ఈ టాపిక్, మళ్ళీ ఇంకో అయనైజేషన్ ఎనర్జీ టాపిక్ చెప్తాం 6 మార్క్స్. నెక్స్ట్ లెట్ us కన్సిడర్ మెగ్నీషియం. ఓకే, మెగ్నీషియం అనే ఎలిమెంట్స్కి ఇప్పుడు హిస్టరీ రాద్దాం, ఒక్కసారి హిస్టరీ రాద్దాం. ఓకే, మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఈస్ 12. మనకు తెలవాలి పీరియాడిక్ టేబుల్లో మెగ్నీషియం యొక్క రూల్ నెంబర్ ఎంత, 12. మెగ్నీషియం నెంబర్ ఆఫ్ ప్రోటాన్ ఈస్ 12, ఎలక్ట్రాన్ ఈస్ 12. డియర్ స్టూడెంట్ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, Z = P = E, ఆల్ ఆర్ ఈక్వల్, Z P = R. నెక్స్ట్ న్యూట్రాన్ ఈజ్ ఆల్వేస్ 12. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అటామిక్ మాస్ కూడా రాయడం నేర్పిస్తాం మీకు, అవి తర్వాత టాపిక్. ఇప్పుడు ఈవెన్ ఉంటే ఈవెన్ అని రాయండి. ఇందాక హైడ్రోజన్ అనేది స్పెషల్ ఎలిమెంట్ కాబట్టి 0 అని రాయడం జరిగింది. న్యూట్రాన్ ఈజ్ 12, ఇది స్పెషల్గా గుర్తుపెట్టుకోండి. నౌ వ్యాలెన్సీ, ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎలా రాస్తాం చూడండి. వ్యాలెన్సీ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ అయిన ఐడియా ఉందా మీకు?
ఇట్లా మెగ్నీషియం ఒక స్ట్రక్చర్ రాస్తున్నా చూడండి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటుంది మెగ్నీషియంలో. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్, సెకండ్ ఆర్బిట్ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ ఉండాలి? 6 ఎలక్ట్రాన్ ఉండాలా, 8 ఎలక్ట్రాన్ ఉండాలా? 8 ఉండాలి. మ్యాక్సిమం ఆక్టేట్ అవ్వాలంటే 8. మెగ్నీషియం ఎంత? 12 కాబట్టి 2 8 8. చూడండి 2 8 8కి ఇది మెగ్నీషియంకి ఆక్టేట్. సో చూడండి ఆక్టేట్ అవ్వాలంటే ఎంత? 2 8 ఉండాలి. బట్ ఇంకో ఆర్బిట్ కూడా ఆక్టేట్ కావాలంటే దే నీడెడ్ 6 ఎలక్ట్రాన్. ఎన్ని ఎలక్ట్రాన్ కావాలి తనకి? 6 ఎలక్ట్రాన్. ఏ ఆర్బిట్ దీనికి దానం చేయదు. ఏ ఆర్బిట్ అయినా, ఏ ఎలక్ట్రాన్ అయినా 6 ఎలక్ట్రాన్ ఇస్తారు నువ్వు తీసుకో అని అంటే ఇవ్వరు. ఇవ్వరు 1 2 3 4 కంటే ఎక్కువ ఇవ్వరు. బట్ 6 ఎలక్ట్రాన్ అవసరం మెగ్నీషియంకి. కాబట్టి ఇతను వదులుకుంటాడు, ఈ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటాడు. అంటే ఈజ్ అ లూజింగ్ జోన్. ఈ 2 ఎలక్ట్రాన్ని వదులుకుంటాడు. అంటే వదులుకుంటుండంటే ఏంది? దట్ ఈస్ నోన్ యాజ్ వాలెన్సీ. 2 ఎలక్ట్రాన్స్ని వదిలిపెట్టేస్తాడు. ఎస్, వాట్ ఈస్ ద వాలెన్సీ ఎలక్ట్రాన్? వాట్ ఈస్ ద వాలెన్సీ ఎలక్ట్రాన్? ఇక్కడ లాస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ 2. మీకు వ్యాలెన్స్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి డిఫరెన్స్ తెలియదా? ఒక్కసారి నేను డిస్కస్ చేస్తా. ఇదైతే ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. చూడండి నెక్స్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అయిపోయిన తర్వాత ఏంది? నెక్స్ట్ వన్ ఈసీ. ఈసీ ఎలా రాస్తాం? దీన్ని బట్టి రాయొచ్చు. 1s2 2s2 2p6 3s2 అయిపోయింది. ఇది ఈసీ అన్నట్టు. పీరియడ్ నెంబర్ చెప్పండి. పీరియడ్ నెంబర్ అంటే ఎక్కడ బాబు? ఇగో ఈడ ఆగిపోయినాం, గీది ఆగిపోతాం కదా, గిదే 3 ఈజ్ ద పీరియడ్ నెంబర్. పీ స్టాండ్స్ ఫర్ పీరియడ్ నెంబర్ 3. గ్రూప్ నెంబర్ చెప్పండి. గ్రూప్ నెంబర్ ఇక్కడ ఎంత ఉంది చెప్పండి? ఇక్కడ ఎంత ఉంది? 2. అంటే దీన్ని 2a అని రాయి, అంతే అయిపోయాయి. అంతే 2a అని రాసే అయిపోయాయి. గ్రూప్ నెంబర్, పీరియడ్ నెంబర్ చెప్పినాం. ఫ్యామిలీ మనకు మెమరీ పవర్ ఉండాలి డియర్ స్టూడెంట్స్. దట్ ఈస్ ఫ్యామిలీ ఈజ్ నోన్ యాజ్ ఆల్కలీ ఎర్త్ మెటల్. ఆల్కలీ ఎర్త్ మెటల్ అంటాం ఫ్యామిలీ. ఇది మెటల్ నాన్ మెటల్ అంటే పేరులోనే ఉంది. ఇట్ ఈస్ అ మెటల్ ఎలిమెంట్స్. ఇది మెటల్ ఎలిమెంట్స్కి సంబంధించినోడు. గ్రూప్ నెంబర్, పీరియడ్ నెంబర్ అని చెప్పేస్తాం. వీళ్ళని ఆల్కలీ ఎర్త్ మెటల్ అంటాం. మెగ్నీషియం ఇస్ ద 12th ఎలిమెంట్స్. దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ద 12th ఎలిమెంట్స్. ఓకే, సో ఇంకా ఏమైనా మిస్ అయితే చెప్పండి. బట్ ఇక్కడ చాలామందికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి డిఫరెన్స్ కొంచెం అర్థం కాదు. నేను నేర్పిస్తా చూడండి. క్లోరిన్ అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అనేది ఒక ఎలిమెంట్. దీని అటామిక్ నెంబర్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 17 ఈజ్ ద క్లోరిన్ ఎలిమెంట్. ఓకేనా డియర్ స్టూడెంట్? 17 ఈజ్ ద క్లోరిన్ ఎలిమెంట్ కదా. 17th ఈజ్ ద క్లోరిన్ ఎలిమెంట్స్ అయితే దీని అటామిక్ నెంబర్ 17 అయితే మనకి ఇప్పుడు వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్? వాట్ ఈస్ ద వ్యాలెన్సీ అండ్ వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్కి డిఫరెన్స్ చెప్తున్నా. ఈ రెండు, ఇదేంది చూడు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ స్ట్రక్చర్ అయితే ఐడియా ఉంటే మనకు సరిపోతుంది. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్, థర్డ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్. బట్ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది ఎన్ని? 17 కదా. 17 అంటే దట్ మీన్ 2, 8, 7 అట్లా వస్తుంది దీనికి. చూడండి ఇక్కడ ఎంత ఉండాలి? లాస్ట్లో 7 వస్తుంది. ఇది ఎంత? 8. ఇక్కడ ఎంత? 2. మొత్తం ప్లేస్ చేస్తే 17 వస్తుంది. చూడండి యాజ్ పర్ ద ఆక్టేట్ రూల్, ఫస్ట్ ఆర్బిట్ ఈజ్ ద ఆక్టేట్ కాన్ఫిగరేషన్, సెకండ్ ఆర్బిట్ ఈజ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అండ్ థర్డ్ ఆర్బిట్ ఈజ్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి? 7. అంటే ఇట్ ఈస్ అన్స్టేబుల్ ఎలిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్స్టేబుల్ ఎలిమెంట్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ నీడెడ్? దే నీడెడ్ 1 ఎలక్ట్రాన్. జస్ట్ ఒక ఎలక్ట్రాన్ ఉంటే చాలు. ఇతనికి ఒక్క ఎలక్ట్రాన్ వస్తే వీడు 8గా మారిపోతాడు. చూడండి జస్ట్ ఒక ఎలక్ట్రాన్ వీటికి అయిపోతే వీడు ఎలా మారిపోతాడు? స్టోరీ ఎలా ఉంటుంది దీన్ని? 2, 8, 8 ఆర్గన్ లెక్క బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఈ క్లోరిన్ ఆర్గన్ లెక్క బిహేవ్ చేసేస్తాడు. ఒక్క ఎలక్ట్రాన్ అవసరం. దట్ ఈస్ దేర్ నీడెడ్. అంటే గెయినింగ్ నేచర్ ఉంది. క్లోరిన్ ఈజ్ అ గెయినింగ్ నేచర్. దే నీడెడ్ 1 ఎలక్ట్రాన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాలెన్సీ. నౌ వాట్ ఈస్ ద వాలెన్సీ ఎలక్ట్రాన్? వాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద ఆర్బిట్. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాలెన్సీ ఎలక్ట్రాన్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా లేదా? చూడండి ఒక్కసారి. వ్యాలెన్సీ ఏమో 1 అవుతుంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏమో 7 అవుతుంది. ఓకేనా? వ్యాలెన్స్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి గింత డిఫరెన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ తీసుకుందాం ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఆర్గాన్ అనేది ఒక ఎలిమెంట్. ఎస్, ఆర్గాన్ అనే ఎలిమెంట్కి
అటామిక్ నెంబర్ ఎంత ఉంది, 18 ఉంది. 18 అంటే దట్ మీనింగ్ ఈస్ నోన్ యాజ్ 2,8,8. ఇదే కదా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ నెంబర్లో రాశాను. సో చూడండి, ఫస్ట్ ఆర్బిట్ ఈజ్ ఆక్టేట్, సెకండ్ ఆర్బిట్ ఆల్సో ఆక్టేట్, అండ్ ద థర్డ్ ఆర్బిట్ ఆల్సో ఆక్టేట్. ఫస్ట్ ఆర్బిట్ ఆక్టేట్, సెకండ్ ఆర్బిట్ చూడండి ఆక్టేట్ రూల్ ఫాలో అయిపోయారు. ఇవి ఇస్ ఆక్టేట్ ఎలిమెంట్స్, ఇస్ ఎ స్టేబుల్ ఎలిమెంట్స్. ఆర్గాన్ అనేది స్టేబుల్ ఎలిమెంట్స్, ఇస్ ఏ ఫిక్స్డ్ ఎలిమెంట్. చూడండి ఎక్కడ కదలాడు, ఇస్ ఆక్టేట్ నేచర్లో కలిగి ఉన్నాడు. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ, వాట్ ఈస్ ద వ్యాలెన్సీ సార్, వ్యాలెన్సీ ఎంత అవుతుంది దీనికి చెప్పండి. సో రేపు అడుగుతాడు వ్యాలెన్సీలో. కావాలంటే మీకు ప్రీ ఫైనల్లో వ్యాలెన్స్ అడిగిండు, గ్రూప్ నెంబర్ అడిగిండు, అడిగిండా లేదా, కావాలంటే టేబుల్ చూడండి. 4 మార్క్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్కి ఎలిమెంట్ హిస్టరీ తెలుసుకోవాలి. రేపు టేబుల్ వస్తుంది, ఇది 7th చాప్టర్ నుంచి టేబుల్ ఈజ్. నెక్స్ట్ వ్యాలెన్సీ చెప్పండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ నీడెడ్? నో. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ స్టేబుల్ ఎలిమెంట్. Organ is a stable elements, though no needed of electrons. Yes is the rule of octet rule ki possible aitundi kabatti the valence is 0. Dear students, valence enta ippudu 0. Next aithe ippudu valence electron chepdam. Ippudu okkasari valence electron chepdam. Valence electron emaitadi sir? Valence electron emaitadi ante how many electrons are octet here? How many electrons are there in the outermost orbit? Outermost orbit lo enni electrons unnai ikkada? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి వ్యాలెన్స్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఏంది ఇది ఆక్టేట్ అయిందా లేదా చెక్ చేయడం. లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా, ఇది ఏమవుతుంది, ప్రజెంటింగ్ ఆఫ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దిస్ ద వ్యాలెన్స్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి నేచర్. నెక్స్ట్ గ్రూప్ నెంబర్, పీరియడ్ నెంబర్ ఎలా కనిపెట్టాలి. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ బాబు. నేను ఊకే ఇదే ఎందుకు చెప్తున్నా అంటే ఇదే అడుగుతాడు. పీరియడ్ నెంబర్ షార్ట్ కట్ రాస్తున్నా కదా, మీకు అర్థం కాదు, నేను కొంచెం ఫుల్ ఫామ్ పెట్టే రాస్తాను. ఎస్, హౌ టు ఫైండ్ పీరియడ్, పీరియాడిక్ నెంబర్, పీరియడ్ నెంబర్, పీరియాడిక్ నెంబర్. పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, గ్రూప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక ఎలిమెంట్ నుంచి పీరియడ్, గ్రూప్, ఏ పీరియడ్కి చెందిన గ్రూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఫ్లోరిన్ అనే ఎలిమెంట్ తీసుకుందాం. ఫ్లోరిన్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఆ ఫ్లోరిన్ అనే ఎలిమెంట్స్కి పీరియడ్స్ రాద్దాం, మనం గ్రూప్ రాద్దాం. ఎలా రాస్తాం చూడండి. ఎస్, సో పీరియడ్స్ అండ్ గ్రూప్ ఎలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ ఎంత, జడ్ స్టాండ్స్ ఫర్ అటామిక్ నెంబర్, 9 ఈజ్ ద అటామిక్ నెంబర్. ఓకే, మనం ఈసీ రాద్దాం ఫస్ట్. ఇప్పుడు ఏమో ఈసీ రావాలి. ఈసీ రాస్తేనే నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలవు అనేది నా కాన్సెప్ట్. ఈసీ చెప్పండి. ఇక్కడ 1:9 ఎలక్ట్రాన్ రావాలి. ఇక్కడ 1:2, 2:2, 2p6 ఎన్ని, ఇది మొత్తం ఇక్కడ వరకు 8 అవుతుంది. తర్వాత ఏమొస్తుంది ఒక్కసారి చూద్దాం. 10 అయిపోతుంది కదా, సారీ ఇది ఎంత, 4 అంటే ఇక్కడ ఎంత రావాలి, ఇంకా 5 రావాలి. ఎస్, ఇట్ ఈస్ ద ఈసీ. డియర్ స్టూడెంట్స్, ఈ లాస్ట్ కాన్ఫిగరేషన్ని పట్టుకోండి. ఇప్పుడు ఈ లాస్ట్ బాక్స్ని పట్టుకొని ఇప్పుడు ఈ రెండు రాయొచ్చు. ఈ ఈసీ రాయడం వస్తే మీకు 2 రాయొచ్చు అనేది నా కాన్సెప్ట్. ఓకే, సో చూడండి లాస్ట్లో ఇక్కడ ఎంత ఉంది, నెంబరు 2, పీరియడ్ నెంబర్ ఈజ్ 2. వాట్ ఈస్ దట్ హియర్, 5 ఉంది కదా ఇక్కడ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 5. రోమన్స్లో రాయి 5A అని రాయి, అయిపోయా. బట్ మనకు 5A అని రాయేస్తావా, ఇప్పుడు 7th అని రాయాలి. 5 అని రాసావు, ఇక్కడ 5 ఉంది కదా, 5 అని చాలామంది కూడా 5 అని రాసేస్తారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. సో చూడండి ఎందుకు రాంగ్ అని చెప్తున్నా అంటే, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ చూడాలి. ఇది కూడా ఎంత ఆక్టేట్ కదా, 2,8 అంటే 2,7, 2,7 దీనికి 2,7 కాబట్టి ఈ రెండింటిని చూడాలి, రెండింటిని ప్లస్ చేసుకోవాలి మనం. అప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ 7. సో లాస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి, 7. కాబట్టి వీ కెన్ రైట్ ఈస్ 7th A గ్రూప్ అని రాయాలి. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఇక్కడ 5 ఉంటే 5 అని రాసేస్తారు. సరే, ఇగో దీని ముందున్న నెంబరు లాస్ట్ ఆర్బిట్లో ఉన్నది పీ కదా, పీ ఆర్బిట్లలో ముందున్న నెంబర్ని పీరియడ్ నెంబర్ అన్నారు, పైన ఉన్నది గ్రూప్ నెంబర్ సార్ అంటే కాని పని అది. సో ఈ రెండింటిని ప్లేస్ చేసుకోవాలి. ఈ రెండింటిని ప్లేస్ చేసుకుంటే వచ్చేదాన్ని గ్రూప్ ఏ 7A గ్రూప్ రాయాలి. లేదంటే 7 అంటే 17th A నెంబర్ల ప్రకారం 17th A అని గుర్తుపెట్టుకోవాలి. సో డియర్ స్టూడెంట్స్, సో నేను మీకు ఒక్కొక్క టాపిక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు తొందర పడకండి, సార్ స్లోగా చెప్తున్నాడని. సో ఓకేనా, చిన్నగా నేర్చుకుందాం, డీటెయిల్గా నేర్చుకుందాం డియర్ స్టూడెంట్స్. మనం ఇంకో ఎలిమెంట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు ఒక్క ఎలిమెంట్ రాద్దాం మనం. ఎస్, ఏ ఎలిమెంట్కి రాద్దాం చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం రాద్దామా. పొటాషియం అంటే ఏంటి, పొట్టిగా ఉంటాడానా? పొట్టిగా ఉంటాడు.
పెద్దగానే ఉంటాడు. ఈజ్ ఎ మోస్ట్ రియాక్టివిటీ ఎలిమెంట్స్, ఈజ్ అ మోస్ట్ రియాక్టివిటీ ఎలిమెంట్స్. అటామిక్ నెంబర్ ఈజ్ అ 19. అటామిక్ నెంబర్ 19 అంటే ఏమొస్తుంది, 2,8,8,1 వస్తుంది. ఇది కాన్ఫిగరేషన్ దీన్ని. ఎస్, మళ్ళీ దీనికి పీరియడ్ నెంబర్ రాద్దాం. పీరియడ్ నెంబర్ ఏముంటుంది సార్, పీరియడ్ ఏ పీరియడ్కి చెందినోడు, వీనికి గ్రూప్ ఏముంటుంది, ఆ గ్రూప్ పేరు కూడా రాసేద్దాం మనం. గ్రూప్ నెంబర్లో రాదు, పీరియడ్ వచ్చేసి. బట్ పీరియడ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు రావాలి, ఈసీ రావాలి. ఈసీ రాద్దామా, ఇక్కడ రాస్తా చూడండి. 1s2, 2s2, 2p6, 3s2, ఇక్కడ వరకు 10 అయిపోతుంది, 12 అవుతుంది, 3p6 ఆర్గాన్, 4s1. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం వస్తే ఈ 7th చాప్టర్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లాస్ట్లో ఉన్నదాన్ని పట్టుకోండి. చెస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ లాస్ట్లో ఇక్కడ 4. ఎస్, పైన ఏముంది, ఇక్కడ వరకు ఆక్టెడే కదా చూడండి. ఇది ఫస్ట్ ఆక్టెడ్ అయిపోయిండు, ఈ రెండింటిని కలిపితే వీళ్ళు ఆక్టెడ్ అవుతారు ఇద్దరు, మళ్ళీ రెండింటిని కలిపితే వీళ్ళు ఆక్టెడ్ అయిపోయారు. ఎస్, ఇక్కడ ఆక్టెడ్ గాంధీ ఇదే కదా ఆర్బిట్. సో ఇక్కడ ఏం మిగిలింది, 1. ఆక్టెడ్ గాంధీ చూసుకోవాలి మనం, ఇదేంది 1. సో దట్ ఈస్ నోన్ యాజ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్. ప్రీవియస్లో రెండింటిని ఎడిషనల్ చేసిన, అంటే ఆక్టెడ్ కానప్పుడు ఎడిషనల్ చేసుకోవాలి. ఆక్టెడ్ అయిపోతే ముందు వీళ్ళందరూ ఆక్టెడ్ అయ్యారు, మనకు సంబంధం లేదు. ఈ లాస్ట్ ఉన్న ఆర్బిట్ని పట్టుకొని, ఈ లాస్ట్ ఉన్న ఎస్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉందా పైన. సో 1A గ్రూప్కి చెందినోడు అని చెప్పుకోవాలి. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. సో ఇదంతా రఫ్ చేసేస్తున్నాను. సో ఒక్కొక్క ఎలిమెంట్స్ గురించి ఇట్లా అడిగే ఛాన్స్ ఉంది రేపు. ఎస్, ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దామా మనం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సార్ నేను అమ్ము తెలుస్తుంది లేదు సార్, అమ్ము. ఎస్, హోమ్స్ ఎక్స్పెరిమెంట్ భయా, పక్కా చెప్తా భయా. లైవ్ స్ట్రీమ్ మళ్ళీ పెడతాను. సో ఈరోజు మీకు ఐపీఎల్ ఉందని మరి చూసి సార్ బిట్ పేపర్స్ హాయ్ కామెంట్స్ చదవలేదు ఇంతసేపు. సో ఇప్పుడు చూస్తున్నాను, కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. సో హైయెస్ట్ వాచింగ్ అవర్స్ మనకే ఉంది. సో అందరు చూస్తున్నారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ బెటా, అయనైజేషన్ ఎనర్జీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో 6 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ బెటా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అయనైజేషన్ ఎనర్జీ. సో కనబడుతుంది కదా అందరికీ, లైట్గా కనబడుతుందా, పెద్దగా రాస్తున్నానా? ఎస్, ionization energy is a very important topic. What is the ionization energy? The removal of electron from the outermost orbit from a isolated gaseous element. The remove of electrons అంటే ఒక ఆర్బిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకో, ఇది ఒక ఆర్బిట్ అనుకున్నాను. ఈ ఆర్బిట్లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ 8 ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్. ద రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ. ద రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్, రిమూవల్ అంటారు, రిమూవల్. ఓకేనా, ద రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నీడెడ్ ఆఫ్ ఎనర్జీ, అంటే కావాల్సిన ఎనర్జీ, నీడెడ్ ఎనర్జీ అంటే నీడెడ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటారా బాబు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఏమంటుర్రు, రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం, ఇది ఏంది సోడియం, ఒక ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఏమంటారు, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఓకేరా, ఒకవేళ 2 ఎలక్ట్రాన్ ఉందనుకో, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలనుకుంటే the removal of 2 electrons from the outermost orbit of a isolated gaseous element అంటే పీరియాడిక్ టేబుల్లో ఉండేటోళ్ళందరూ సోలో వాళ్ళే, అంటే సోలో అంటే సింగిల్ ఉండేటోళ్ళు. ఈ ఆర్గాన్ వాళ్ళు ఉన్నారు కదా, ఆర్గాన్, క్రిప్టాన్, హీలియం, నియాన్ ఉన్నారు కదా, హీలియం, నియాన్, క్రిప్టాన్, ఆర్గాన్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కింగ్. వీళ్ళు చాలా ఎనర్జీ ఉంటుంది, వీళ్ళు ఏంటంటే ఎవరితోటి బాండింగ్ చేసుకోరు. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నారు చూడండి, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, వీళ్ళందరూ అందరు కదా, దేర్ ఆర్ ఐసోలేటెడ్ ఎలిమెంట్స్. వీళ్ళు
ఐసోలేటెడ్ ఎలిమెంట్స్ అంటే సోలోగా ఉంటారు, అంటే ఇట్లా సింగిల్గా ఉంటారు వీళ్ళు, ఎవరితోటి వేరే వాళ్ళతోటి బాండింగ్ చేసుకోగలరు, కాబట్టి వేరే వాళ్ళతోటి బాండింగ్ చేసుకోగలరు, బట్ వాళ్ళ నుంచి ఎలక్ట్రాన్ని తీయడానికి, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు చూడండి, ఒక ఎలక్ట్రాన్ తీయడానికి యూజ్ చేసే ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు సింపుల్గా. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే వి కాల్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అదే రెండు ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే వి కాల్ యాజ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. దీన్ని ఏమంటారు? సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. వాట్ ఈస్ ద అయనైజేషన్ ఎనర్జీ? ద రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అన్ outermost orbit of a isolated gaseous element from the neutral gaseous elements కూడా చెప్పొచ్చు. న్యూట్రల్ గ్యాసెస్ ఎలిమెంట్స్ న్యూట్రల్ అవ్వడం కోసం లాస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడమే అయనైజేషన్ ఎనర్జీ ఒక కాన్సెప్ట్. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఏమంటారు? ఫస్ట్ అయనైజేషన్ ఎలక్ట్రాన్ అంటారు. ఇఫ్ 2 electrons ఆర్ రిమూవ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ అయనైజేషన్ ఎలక్ట్రాన్. ఇక్కడ 3 అంటే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ, 4th ఇట్లా వస్తాయి. సో ఫస్ట్ సెకండ్ ఎనర్జీని ఇట్లా అంటాం. దీనికి ఫార్ములాస్ కూడా ఉన్నాయి డియర్ స్టూడెంట్స్. చెప్పండి. ఐసోలేటెడ్ గ్యాసెస్గా ఎలిమెంట్స్గా మారాలి కదా వీళ్ళు. ఎస్. ఇప్పుడు ఒక మెటల్ ఉందనుకో, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని తీయాలి. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేటప్పుడు 1 electron తీసేయాలి. అంటే వీ కెన్ అప్లై దట్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ యూజ్ చేస్తున్నామంటే దట్ ఈస్ కాల్డ్, ఇట్ విల్ బి కమింగ్ ఫస్ట్ ఎలక్ట్రాన్, ఎంఎస్ ప్లస్గా మారిపోతాడు. ఎందుకంటే నౌ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ సోడియం ఈజ్ ఏ 2, 8, 11 1 electron రిమూవ్ చేస్తున్నాం అంటే వీ కెన్ అప్లై దట్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అప్లై చేస్తే ఇట్ విల్ బి కమింగ్ ద సోడియం ఈజ్ ఏ పాజిటివ్ గెయిన్ ఎనర్జీ. అంటే ప్రోటాన్ ఎక్కువ ఉంటుంది, 1 electron ఈజ్ ద లెఫ్ట్ నేచర్. ఒక ఎలక్ట్రాన్ అనేది వదిలిపెట్టేస్తాడు, 1 electron ఈజ్ లివింగ్ దేర్. నౌ సెకండ్, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్, ఇది ఆటమ్, ఎమ్ స్టాండ్స్ ఫర్ ఇస్ ఆటమ్, ఐసోలేటెడ్ ఎలిమెంట్స్ అనుకో. నౌ వీ కెన్ అప్లై దట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. 2 electron తీయాలరా బాబు. ఇప్పుడు 2 electron తీస్తే ఇట్ విల్ బి కమింగ్ 2 ప్లస్గా మారి దే నీడెడ్ ఆఫ్ 2 electrons లాస్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ దట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ మెగ్నీషియం అనుకుందాం. మెగ్నీషియం ఈజ్ 2, 8, 2. ఇట్ విల్ బి కమింగ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ యూజ్ చేస్తాం. దీనికి మనం సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ చేస్తే మెగ్నీషియం 2 ప్లస్గా మారిపోయి 2 electron వదిలిపెట్టేస్తాడు రా బాబు. ఎగేరా 2 electron వదిలిపెడుతున్నాడు అంటే ఇది పాజిటివ్, ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఓకేనా? సో డియర్ సార్ బయో చెప్తారా? వై బ్రో క్లోరిన్ ఆటమ్స్ హ్యాస్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. అవును. ఎందుకు? 7 electron రిమూవ్ చేయాలంటే క్లోరిన్కి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే సోడియంకి తక్కువ, క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఆర్బిట్లో ఎక్కువ ఎనర్జీ, ఎక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది. నేను చెప్తా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చెప్తా. ఈ అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ మీకు ఇప్పుడు చెప్పాను కదా. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ ఆఫ్ ద అయనైజేషన్ ఎనర్జీ? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ చెప్పండి, ఫ్యాక్టర్స్ చెప్పండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ అయనైజేషన్కి ఎనర్జీకి సంబంధించిన వాళ్ళు ఒక్క పేరని చెప్పండి నాన్న. ఎస్, ఫస్ట్ పేరు చెప్పండి. అటామిక్ రేడియస్. నాన్న ఇవి పక్క వస్తుంది ఎగ్జామ్లో 6 marksకి. అటామిక్ రేడియస్. ఇంకా చెప్తారా ఏమైనా? నెక్స్ట్ న్యూక్లియర్ ఛార్జ్. థర్డ్ వన్ ఈస్, నెక్స్ట్ థర్డ్ వన్ చెప్పండి. పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ద పెనిట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆర్ పవర్ ఆఫ్ ద పెనిట్రేషన్ చెప్పండి. పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటల్. పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటల్. ఆర్డర్ కాకపోయినా పర్వాలేదు. ఎస్, ఆర్బిటల్స్. నెక్స్ట్ చెప్పండి ఇంకా ఏముంది? స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షెల్డింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షెల్డింగ్ ఎఫెక్ట్. Screening effect or shielding effect. Next one is stable configuration. Yes. Dear students, these are very very important. Penetration power of the orbital, atomic radius, nuclear charges,
దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద అయనైజేషన్ ఎనర్జీ. అటామిక్ రేడియస్, న్యూక్లియర్ చార్జ్, పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షెల్డింగ్ ఎఫెక్ట్, స్టేబుల్ కాన్ఫిగరేషన్స్. దీస్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్. ఈ హెడ్డింగ్ రాసుకొని రండి. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ ది, దాని తర్వాత ఈ ఫ్యాక్టర్స్ రాసేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రావట్లేబో హాయ్ అన్న ఓరు స్టేబుల్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ నాన్న ఒక్కొక్కటి డిస్కస్ చేద్దామా? ఒకసారి మనం అటామిక్ రేడియస్ గురించి డిస్కస్ చేద్దాం. 8th 9th అన్ని చాప్టర్లు చెప్పాలి, బట్ స్లోగా చెప్తున్నాం కదా, మీరు వింటారు కదా అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ టాపిక్. ఫస్ట్ టాపిక్ దేని గురించి చెప్దాం? న్యూక్లియర్ ఛార్జ్, అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ గురించి చెప్దాం. అటామిక్ రేడియస్. ఈ అటామిక్ రేడియస్ అయనైజేషన్ ఎనర్జీకి ఎలా డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఉంటుందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంటుందా? సార్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అంటే ఇఫ్ బోత్ ఆర్ ఇంక్రీజ్ వి కాల్ యాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. ఇఫ్ వన్ ఈజ్ ఇంక్రీజ్ వన్ ఈజ్ డిక్రీజ్ వి కాల్ యాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ. ఇలా ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అన్నట్టు, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అన్నట్టు. ఇలా ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. 2 క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. సో 1 క్వాంటిటీ ఈజ్ కాల్డ్ యాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అన్నట్టు, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అన్నట్టు. ఓకేనా? సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు డిస్కస్ చేస్తా చూడండి. అటామిక్ రేడియస్కి అయనైజేషన్ ఎనర్జీకి ఎలాంటి రిలేషన్ ఉంది? అటామిక్ రేడియస్ ఈజ్ మెజర్ ఇన్ పీకోమీటర్. పీకోమీటర్లో పోలుస్తాం మనం. సో అయనైజేషన్ ఎనర్జీకి ఎలాంటి రిలేషన్? అటామిక్ రేడియస్ అంటే ఏంది? అసలు అటామిక్ రేడియస్ అంటే డెఫినేషన్ ఏముంది చూడండి. అటామిక్ రేడియస్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు ఆఫ్టర్ మోస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ యాస్ అటామిక్ రేడియస్. ఇప్పుడు ఇది సర్కిల్ అనుకో, గీ పాయింట్ అనుకో, గీ నుంచి దూరం ఉన్నదాన్ని రేడియస్ అంటాం. గట్లానే ఇది ఒక అటామిక్ స్ట్రక్చర్. న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ దూరానికి ఉండేదాన్ని అటామిక్ రేడియస్ అంటాం. ఓకేనా? సో సింపుల్గా చెప్తే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు ఫ్రమ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ యాస్ అటామిక్ రేడియస్. సింపుల్గా డెఫినేషన్ చెప్తున్నా, బట్ దీని డెఫినేషన్ చాలా కొత్త డెఫినేషన్స్ ఉంటాయి. సో ఆ డెఫినేషన్స్ సింపుల్ వేరే ఉంటాయి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 న్యూక్లియస్, ఇది ఒక 2 ఆటమ్స్ బాండింగ్ క్రియేట్ చేసుకున్నప్పుడు హైడ్రోజన్ అండ్ ఇక క్లోరిన్ అనే ఆటమ్స్ 2 HCl ఫామ్ అయినప్పుడు వీనికున్న న్యూక్లియస్ దూరాన్ని ఫైండ్ అవుట్ చేయడమే అటామిక్ రేడియస్ అంటారు. అదొక డెఫినేషన్ ఉంటుంది. మరి నేను సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు ఫ్రమ్ అన్ ఆఫ్టర్ మోస్ట్ ఆర్బిట్ ఈస్ కాల్డ్ యాస్ అటామిక్ రేడియస్. సో రెండింటికి దూరాన్ని అటామిక్ రేడియస్ అంటాం. చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోడియం అనే ఎలిమెంట్ తీసుకుందాం. అటామిక్ స్ట్రక్చర్ ఇగో ఇలా డ్రా చేస్తున్నా. ఎస్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. చూడండి అటామిక్ రేడియస్ ఈజ్ చాలా ఎక్కువ ఉంది కదా. ఇఫ్ ద అటామిక్ రేడియస్ ఈజ్ మోర్, చూడండి ఇక్కడ చూడండి అటామిక్ రేడియస్ ఈజ్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి అటామిక్ రేడియస్ ఈజ్ మోర్. ఇఫ్ ద అటామిక్ రేడియస్ ఈజ్ మోర్, that less ionization energy is directly proportional to. చూడండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. డియర్ స్టూడెంట్స్, అటామిక్ రేడియస్ ఎక్కువ ఉందనుకో, ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాడు. న్యూక్లియస్కి చాలా దూరంగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ చాలా తక్కువ యూజ్ చేయాలి మనం. ఎందుకంటే ఒకటే ఎలక్ట్రాన్ని తీయాలి, ఈజీగా గుంజి పడేస్తాం, ఇట్లా తీసి పడేస్తాం. అప్పుడు చాలా దూరంలో న్యూక్లియస్కి చాలా దూరం ఉంది, అంటే న్యూక్లియస్కి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి ఎలక్ట్రాన్ని తీయడం ఈజీ. అంటే హియర్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద అయనైజేషన్ ఎనర్జీ. ఇఫ్ ద అటామిక్ రేడియస్ ఈజ్ మోర్, we need less ionization energy to remove electrons అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద రిలేషన్షిప్. అటామిక్ రేడియస్కి అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అర్థమైందో లేదో ఇంకో ఎలిమెంట్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్లోరిన్ అనే ఎలిమెంట్ తీసుకుందాం. చూడండి న్యూక్లియస్ ఛార్జ్ పెరిగిపోతుంది కదా.
న్యూక్లియస్ ఛార్జ్ పెరిగిపోతే ఏమవుతుంది, ఇక్కడ ప్రోటాన్స్ అన్నీ పెరిగిపోయి అటామిక్ రేడియస్ చాలా దగ్గర అయిపోతుంది. ఇప్పుడు అటామిక్ రేడియస్ చాలా దగ్గర అయిపోతుంది. సోడియంకి అటామిక్ రేడియస్ చాలా ఎక్కువ ఉంటుంది, క్లోరిన్కి అటామిక్ రేడియస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్ ఛార్జ్ పెరిగిపోయింది. ఇక్కడ న్యూక్లియస్ ఛార్జ్ పెరిగిపోయింది. చూడండి, అటామిక్ రేడియస్ ఈస్ లెస్. అటామిక్ రేడియస్ చాలా తక్కువ ఉంటే we need more ionization energy. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్లోరిన్లో లాస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ తీయడానికే చాలా ఎనర్జీ అప్లై చేస్తాం. అలాంటిది 7 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే we need more number of energy. చాలా ఎనర్జీ కావాలి మనకు 7 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే. కాబట్టి if atomic radius is less, the more ionization energy are increase. అంటే both are inversely proportional to. ఒకడు తక్కువ అయితే ఇంకోడు ఎక్కువ ఉండాలి అని అర్థమైందా? సో both are is inversely proportionality. That is the relationship the atomic radius and ionization energy. Dear students, అర్థమైపోయింది కదా ఇది మీకు. నెక్స్ట్ ఇంకా టాపిక్ ఏముంది? న్యూక్లియర్ ఛార్జ్ గురించి చెప్దాం. ఈ టాపిక్ పక్కా చెప్తాం మీకు ఇప్పుడు. Next second one is nuclear charge. So dear students, is nuclear charge అంటే it is a positive energy. న్యూక్లియర్ అంటేనే తెలుసు మీకు న్యూక్లియస్లో ఎనర్జీ ఉంటుందని. చూడండి, ఇట్ ఈస్ అ న్యూక్లియస్ ఆర్బిట్. హియర్ మోర్ న్యూక్లియస్ చార్జ్ అంటే ఇప్పుడు సోడియమే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియంకే తీసుకుందాం మనం. చూడండి, ఎలక్ట్రాన్ ఎక్కడో దూరంగా ఉన్నాడు. న్యూక్లియర్ ఛార్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆర్బిట్కి న్యూక్లియర్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దగ్గరున్నకి ఇప్పుడు చూడండి, మీకు ప్లానెట్ సిస్టమ్ ఐడియా ఉంది కదా. సూర్యుడికి దగ్గరున్న ప్లానెట్స్ దగ్గర అక్కడ ఎండ విపరీతంగా ఉంటుంది. ఇంకా సెకండ్ ప్లానెట్ దగ్గర ఇంకా ఎండ విపరీతంగా ఉంటుంది. అంటే ఎండ వేడి అనేది చాలా విపరీతంగా. అది దూరంగా ఉన్నటువంటి ఇంకా చాలా ఉంటుంది. అంటే దూరంగా ఉన్నవానికి చాలా తక్కువ ఉంటుంది. నేనేమంటున్నా అంటే సింపుల్గా చెప్తా చూడండి స్టూడెంట్స్. మీరు క్లాస్లో కూర్చుంటారు కదా. మీరు క్లాస్లో కూర్చున్నప్పుడు టీచరు లెసన్ చెప్తున్నారు, బోర్డు మీద టీచర్ లెసన్ చెప్తున్నారు. ఓకే, క్లాస్ జరుగుతుంది, టీచర్ మీకు చెప్తున్నారు బోర్డు మీద. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఆ టీచర్ నుంచి తప్పించుకోలేడు. టీచర్ ఎట్లా చూస్తూనే ఉంటాడు. ముందు బెంచ్లో కూర్చున్నాం, టీచర్ మనకు లెసన్ చెప్తుంది, మనం తప్పించుకోవద్దు, భయపడి ఉంటాడు. అదే లాస్ట్ బెంచ్లోనికి టీచర్ పట్టించుకోదు. లాస్ట్ బెంచోడు ఏడబడితే ఆడ డ్యాన్స్ చేస్తాడు, వాడు మాట్లాడతాడు, లేదంటే టీచర్కి తెలియకుండానే బయటికి పారిపోతాడు. అంటే నేనేమంటున్నాను, దగ్గరున్న ఆర్బిట్కి ఎక్కువ న్యూక్లియస్ ఛార్జ్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్కి ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. థర్డ్ ఆర్బిట్కి ఇంకా తగ్గుతుంది. అంటే చూడండి, ఆర్బిట్ చాలా దూరంగా ఉండే కొద్దీ న్యూక్లియస్ ఛార్జ్ తగ్గుతూ ఉంటుంది. అంటే న్యూక్లియస్ ఛార్జ్ తగ్గుతూ ఉంటుంది అంటే ఏమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ ఈజీగా అయిపోతుంది. అంటే ఎలక్ట్రాన్ని ఈజీగా తీసేయచ్చు. ఈ న్యూక్లియర్ ఛార్జ్ పట్టుకోడు. ఇప్పుడు ఇది గుంజుకుందాం అనుకుంటాడు, అంటే వాడు పట్టుకోలేకపోతాడు న్యూక్లియస్ ఛార్జ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ టీచర్ అనుకోండి, ఇది బయట నుంచి ఒక ఫ్రెండ్ వచ్చి, అరే నువ్వు బయటికి రా మామ, బయటికి రా. నీకు సింపుల్గా స్టోరీ చెప్తా చూడు. న్యూక్లియస్ అనేది మీ టీచర్, స్కూల్లో టీచర్ అనుకోండి, ఓకేనా. ఇది నువ్వు అనుకో. ఇది నీ ఫ్రెండ్ బయట నుంచి వచ్చిండు అనుకో. ఫ్రెండ్ బయట నుంచి వచ్చి అరే మామ బయటికి రా మామ, సినిమా పోదాం, బయటికి రామా నేను పిలుస్తుండు. నువ్వేమో లాస్ట్ బెంచ్లో కూర్చున్నావు. అంటే ఈ ఫ్రెండ్ అనేటోడిని నేనేమంటున్నానంటే అయనైజేషన్ ఎనర్జీ అంటున్నా, ఓకేనా. సో ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటున్నాను నేను, టీచర్ని న్యూక్లియర్ ఛార్జ్ అంటున్నా. మరి ఇక్కడ ఎవరు, ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ని నువ్వు ఎలక్ట్రాన్ అనుకో. అంటే నీ టీచర్ ఎఫెక్ట్ న్యూక్లియర్ ఛార్జ్. అంటే టీచర్ ఏమో ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి లాస్ట్లో ఉన్న స్టూడెంట్స్ని ఈజీగా తీసుకెళ్తావు నువ్వు మాయమాటలు చెప్పి. అంటే చాలా తక్కువ ఎనర్జీ, అరే రామమ్మ అంటే ఇట్లా చేతులు గుంజుకొని పోతావు. అంటే నేనేమంటున్నాను, ఎలక్ట్రాన్ని చాలా తక్కువ ఎనర్జీలో బయటికి వచ్చేస్తాడు. అంటే చూడండి, ఇఫ్ ద న్యూక్లియర్ ఛార్జ్ తక్కువ ఉంటే
అయనైజేషన్ ఎనర్జీ కూడా తక్కువనే ఉంటుంది. బోత్ ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఇఫ్ ద న్యూక్లియర్ చార్జ్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ బోత్ ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఆర్బిట్కి న్యూక్లియర్ ఛార్జ్ చాలా తక్కువ ఉంటుంది. న్యూక్లియర్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటే అప్పుడు ఎలక్ట్రాన్ని ఈజీగా గుంజేస్తామంటున్నాను నేను. ఎస్, సో మీకు కొంచెం థియరీగా అనిపించచ్చు, నేను మీకు స్టోరీ ఓరియంటెడ్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోవాలి లైఫ్ లాంగ్ అని. న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఇట్లనే గుర్తుపెట్టుకుంటాం మనం. ఇంకో స్టోరీ దీనికే రిలేటెడ్గా, ఆక్సిజన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎవరికి చెప్దాం, ఆర్గాన్కి చెప్దాం. ఆర్గాన్ వద్దు, నియాన్కి చెప్దాం. నియాన్ ఈజ్ ద 10th ఎలిమెంట్. అటామిక్ నెంబర్ ఎంత? 10th. దీని స్టోరీ ఎలా ఉంటుంది తెలుసా? కథ ఉంటుంది. ఇట్లా 2 ఉంటాయి, దీంట్లో 8 ఉంటాయి డైరెక్ట్. చూడండి, న్యూక్లియస్ ఛార్జ్ ఇంకా పెరిగిపోతుంది. న్యూక్లియస్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ప్రోటాన్ ఇంక్రీజ్ అయిపోతారు కదా. న్యూక్లియస్ పెరిగిపోతే ఈ ఆర్బిట్ దగ్గర అయిపోతాడు వీడు. చూడండి, దగ్గర ఉంటాడు. మరి చూడండి, దగ్గర ఈ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ అనేది చాలా దగ్గర అయిపోతుంది. ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ దగ్గర అయిపోతే చూడండి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి, మీరే చెప్పండి. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. సో అప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్, వీ కెన్ అప్లై దట్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ చాలా ఎక్కువ అప్లై చేయాలి. ఇఫ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఈస్ మోర్, ద అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో మోర్. బోత్ ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. సో డియర్ స్టూడెంట్స్, స్లోగా చెప్తున్నాను, ఫీల్ అవ్వకండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే కాన్సెప్ట్ తప్ప నాకేం లేదు. సో మీ టైం వేస్ట్ ఏం చేస్తలేను, బట్ మీకు ఫ్యూచర్లో గుర్తుండాలి, లైఫ్ లాంగ్ గుర్తుండాలి. సో లైఫ్ లాంగ్ మీకు గుర్తుండడం కోసం నేను స్లోగా చెప్తున్నా, ఫీల్ అవ్వకండి. ఎస్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్, ఇంకేముంది చెప్పండి. పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఉంది, స్క్రీన్ ఎఫెక్ట్, షెల్డింగ్ ఎఫెక్ట్, స్టేబుల్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ పెనట్రేషన్ ఆఫ్ ద పవర్, penetration power of the orbital. సో పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్ కదా. పెనట్రేషన్ పవర్ అంటే సో దానికి ఉన్న కెపాసిటీ పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఆర్బిటాల్ ఒక పెనట్రేషన్ పవర్ ఎంత ఉంటుంది చూడండి. ఇఫ్ ద పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఈస్ ఇంక్రీజ్, పెనట్రేషన్ ఎక్కువ ఉంది అనుకో, అంటే పట్టుకొని ఉంటే సో అప్పుడు పట్టుకొని ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా పట్టుకొని ఉంటుంది, అంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ద పెనట్రేషన్ పవర్ ఈస్ మోర్, ద అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో మోర్. బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. పెనట్రేషన్ పవర్ అంటే ఇట్లా ఓవర్లాపింగ్ అవ్వడం, మీకు ఇంకా అర్థం కావాలి కదా. సో డీటెయిల్గా చెప్తా చూడండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పడానికి నేను రెడీ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, ఇంకో హైడ్రోజన్ ఉంది, ఈ రెండు ఏం చేసిర్రు? ఓవర్లాప్ అయ్యారు, అంటే H2 అవుతుందా? అంటే హైడ్రోజన్ అనే ఆటమ్ ఈ హైడ్రోజన్ ఆటమ్ పై ఇక్కడ 2 ఎలక్ట్రాన్ ఇట్లా. నౌ హియర్ ద పెనట్రేషన్ పవర్ ఈస్ ఓవర్లీ డీప్లీ ఓవర్. ఇక్కడ ఎస్ హెచ్ ఆర్బిటాల్ ఏం చేస్తున్నారు? ఇలా పెనట్రేషన్ అయిపోయారు, వీళ్ళిద్దరు ఆర్బిటల్ ఇలా బాండ్ అయిపోయారు. చూడండి, ఈ రెండిట్లో మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే చాలా అయనైజేషన్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఒక ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయాలంటే కొంచెం ఎనర్జీ. అలాంటి రెండిట్లో మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్ని బయటకు తీయాలంటే ఎట్లా తీస్తాం మనం? ఈ రెండిట్లో మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్ని తీయాలంటే అంటే నేనేం చెప్తున్నా, ఇఫ్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ, ద పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఈజ్ ఆల్సో మోర్. అర్థమైందా? ఈ ఎక్కువ పెనట్రేషన్ ఉంటే ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అనేది ఒక ఆర్బిటాల్, క్లోరిన్ అనేది ఇంకో ఆర్బిటాల్తో ఉన్న ఎలిమెంట్స్ అనుకుందాం. ఇప్పుడు సోడియం క్లోరిన్ ఉంది, సోడియం క్లోరైడ్కి బాండింగ్ ఉంది కదా. సో ఈ రెండింటిని బ్రేక్ చేయాలంటే చాలా ఎనర్జీ అప్లై చేయాలి, ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మీద ఒక బాండింగ్ ఉంది. ఆ రెండింటిని అంటే సింపుల్గా చెప్తున్నా చూడండి, ఓవర్లాపింగ్ డెత్ అయిపోతే, ఓవర్లాపింగ్ డీప్గా ఉంటే అక్కడ అయనైజేషన్ ఎనర్జీ చాలా అప్లై చేయాలి. డియర్ స్టూడెంట్స్, నేనేమంటున్నా అంటే ఇఫ్ ద మోర్ అయనైజేషన్ ఎనర్జీ, ద penetration power of the orbital is also more. Next, fourth characters, screening effect or shielding effect. Screening effect or shielding effect. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షెల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షెల్డింగ్ ఎఫెక్ట్ అంటే
మొత్తం ఆర్బిటాల్ స్టోరీ మీదనే ఉంటుంది, మొత్తం ఆర్బిటాల్ గురించే తెలుసుకోవాలి. చూడండి ఈజీ, న్యూక్లియస్ ఛార్జ్ ఇంపాక్ట్ బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫై స్టోరీ చెప్దాం. చూడండి వైఫై సిగ్నల్ తెలుసు కదా మీకు. నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైఫై వాడుతున్నాం, ఇప్పుడు మొబైల్ పట్టుకొని ఇక్కడ వాడుతున్నాం, మనం ఇట్లా వాడుతున్నాం. వైఫై బాక్స్ అక్కడ ఉంది, దగ్గరలోనే వైఫై బాక్స్ ఉంది అంటే మనకు సిగ్నల్ స్పీడ్లో వస్తుంది. ఇక్కడ సిగ్నల్ టవర్ మనకు 4 పాయింట్స్ వస్తున్నట్టు కనబడుతుంది. అదే పక్క రూమ్లో ఉండేటానికి 2 పాయింట్స్ వస్తాయి, 3 పాయింట్స్ వస్తున్నాయి. ఇంకా కొంచెం పక్కన దూరంగా ఉండేటానికి 2 పాయింట్స్ వస్తాయి, ఇంకా దూరం పని 1 పాయింట్స్. అంటే పవర్ అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ దూరం దూరం ఉన్నకి పాయింట్స్ తగ్గుతూ ఉంటుంది. అంటే నేనేమంటున్నాను అంటే ఛార్జెస్ తగ్గుతూ ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్, దగ్గర ఉన్నకి స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ద నియరెస్ట్ ఆర్బిట్ ఈస్ మోర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. నియరెస్ట్ ఆర్బిట్కి న్యూక్లియర్ ఛార్జ్ చాలా స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో సెకండ్ ఆర్బిట్కి కొంచెం తక్కువ ఉంటుంది, థర్డ్ ఆర్బిట్కి అస్సలకే ఉండదు. సో కాబట్టి ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈస్ లెస్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉందనుకో, స్క్రీనింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ని ఈజీగా గుంజేయచ్చు. కాపలోడు లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రాన్ను వదిలిపెట్టేస్తాడు, కాపర్ దారి లేకపోతే. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ని ఈజీగా వదిలిపెట్టేయచ్చు. ఎందుకంటే ఇతని ఎఫెక్ట్ ఫస్ట్ ఆర్బిట్ మీద పడుతుంది, సెకండ్ ఆర్బిట్ మీద పడుతుంది, థర్డ్ ఆర్బిట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ తీసేయడానికి వెరీ ఈజీ, అటామిక్ రేడియస్ రిలేటెడ్ ఉంటుంది. ఇఫ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షెల్డింగ్ ఎఫెక్ట్ లెస్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఈజ్ లెస్ is directly proportional to the ionization energy also less. If the screening effect is more, is directly proportional to the ionization energy also more. So that is a character. So మీరు point wise రాయండి dear students. నెక్స్ట్ డియర్ స్టూడెంట్స్ ఇంకో పాయింట్ చెప్దాం ఇక్కడ మనం లాస్ట్ అండ్ ఫైనల్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. డియర్ స్టూడెంట్స్ మనం లాస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. మనం వాట్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. Now we call going to the stable configuration. What is the meaning of stable configuration? చూడండి స్టేబుల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంది, ఎలిమెంట్ స్టేబుల్ అవ్వడం అంతే కదా. స్టేబుల్ ఎలిమెంట్ ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ చాలా స్టేబుల్ ఉంది, 2 ఎలక్ట్రాన్స్ ఉంది. థర్డ్ ఆర్బిట్లో సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, ఇక్కడ 3 ఎలక్ట్రాన్. చూడండి ఎక్కువ స్టేబుల్ ఉందనుకో, అక్కడ 2 ఎలక్ట్రాన్ స్టేబుల్ ఉంది. ఆ స్టేబుల్ ఉన్న ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా ఎనర్జీ. ఇఫ్ ద స్టేబుల్ ఎనర్జీ ఈస్ మోర్ అంటే ఆర్బిట్ ఈస్ స్టేబుల్ ఈజ్ మోర్, దట్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అప్లై చేయాలి. స్టేబుల్ కాన్ఫిగరేషన్స్ ఈజ్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ దేర్ ఆర్ నీడెడ్. చూడండి స్టేబుల్ తక్కువ ఎనర్జీ. ఇప్పుడు చూడండి ఎలిమెంట్ స్టేబుల్ కాలేదు, లాస్ట్ ఆర్బిట్ స్టేబుల్ కాలేదు అంటే మనం తక్కువ. ఇప్పుడు స్టేబుల్ అయినప్పుడు మనం దాన్ని తీయడానికి ఈజీ అవుతుంది. బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు. సో డియర్ స్టూడెంట్స్, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో వెరీ ఈజీగా చెప్పాను మీకు. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ద బిగ్గెస్ట్ టాపిక్. సో అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ చెప్తాను, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి గ్రూప్లో గ్రూప్లో ఏమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ టాప్ టు బాటమ్ ఏమవుతుంది. ఇన్ గ్రూప్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుందంటే, ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది కదా టాప్ టు బాటమ్ ఏమవుతుంది అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. హైడ్రోజన్ ఒకటే కదా. చూడండి లిథియం కూడా లాస్ట్లో ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుంది. సో సోడియం కూడా ఎంత ఉంది, ఒకటే ఉంటుంది. టాప్ టు బాటమ్ ఏమవుతుంది అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంక్రీజ్ డిక్రీజ్ టు ఇంక్రీజా చెప్పండి, మీరే చెప్పండి. ఏమైతుంది చెప్పండి, టాప్ టు బాటమ్ ఏమవుతుంది. టాప్ నుంచి బాటమ్ వచ్చినప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఏముంటుంది చెప్పండి. సేమ్ ఉంటుందా, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? సేమ్. ఎందుకంటే చూడండి ఫస్ట్కి సేమ్ ఎంత, ఇక్కడ ఒకటే ఉంటుంది, ఇక్కడ ఒకటే ఉంటుంది, ఇక్కడ ఒకటే ఉంటుంది. ఒక్కొక్క ఎలక్ట్రాన్నే తీసుకోవాలి. నెక్స్ట్
టాప్ టు బాటమ్ సేమ్ అయనైజేషన్ ఎనర్జీ అప్లై చేస్తాం. నెక్స్ట్ గ్రూప్లో పీరియడ్లో చెప్పండి ఇన్ పీరియడ్స్లో చెప్పండి అయనైజేషన్ ఎనర్జీ ఫ్రమ్ లెఫ్ట్ టు లెఫ్ట్ నుంచి రైట్కి చెప్పండి. లెఫ్ట్ నుంచి రైట్కి చెప్పేటప్పుడు మోర్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ డిగ్రీస్ అంటే డిగ్రీస్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. డిగ్రీస్ టు ఇంక్రీజెస్ ఇంక్రీజ్ అయిపోతుంది అంటే ఎక్కువ అయనైజేషన్ అప్లై చేయాలి. సోడియంకి తక్కువ, మెగ్నీషియంకి ఇంకా ఎక్కువ అంటే ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. డిగ్రీస్ ఉన్నోడు ఇంక్రీజ్ అవుతాడు అంటే ఇట్ విల్ లెఫ్ట్ టు రైట్ ఇట్ విల్ బి ఇంక్రీజెస్. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అంటే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయాలి. టాప్ టు బాటమ్ వచ్చేటప్పుడు ఇది తగ్గుతూ వస్తుంది. ఓకేనా, దానికి డిగ్రీస్ చేస్తూ వస్తుంది. ఓకేనా, సో ఆటమ్కి దూరంగా అయిపోతాడు కాబట్టి డిగ్రీజెస్. టాప్ టు బాటమ్ డిగ్రీజెస్ అంటే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది బట్ డిగ్రీజ్ అవుతుంది. ఇది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. డియర్ స్టూడెంట్స్, చాలామంది స్ట్రీమ్లో ఉన్నారు, వెల్కమ్, కంటిన్యూస్ వాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో డియర్ స్టూడెంట్స్, నేను ఇప్పుడు మీకు 6th చాప్టర్ అండ్ 7th చాప్టర్ చెప్పాను. 9th అండ్ 8th చాప్టర్ N2 ఫార్మేషన్స్ అండ్ 9th చాప్టర్. సో ఈరోజు నైట్ మీరందరూ స్ట్రీమింగ్ వస్తే మేబీ 10 నుంచి 11 వరకు 1 అవర్ స్ట్రీమింగ్ చేస్తాను. 8th చాప్టర్ N2 O2 ఫార్మేషన్ చెప్తాను డియర్ స్టూడెంట్స్. సో టైమింగ్ రాసుకోండి అందరూ. సో టైమింగ్ టుడే స్ట్రీమింగ్ 10 PM నుంచి 11 PM వరకు ఒక స్ట్రీమ్ చేస్తాను. 1 అవర్ స్ట్రీమ్ PM. నౌ ఎక్స్ప్లెయినింగ్ 8th చాప్టర్ డియర్ స్టూడెంట్, 8th చాప్టర్ అండ్ 9th చాప్టర్ చెప్తాను. డోంట్ ఫర్గెట్. సో పక్కా చెప్తాను. 8th and 9th చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను డియర్ స్టూడెంట్. డోంట్ ఫర్గెట్ 8th చాప్టర్ అండ్ 9th చాప్టర్ 10 to 9. సో టుడే ఓన్లీ నైట్ చెప్తాను. మీరు ఏమైనా ఐపీఎల్ ఉంటే అది పోస్ట్పోన్ చేసుకోండి. బట్ 10 నుంచి 11 PM వరకు నైట్ అవుట్. సో ఈరోజు రాత్రి 8th చాప్టర్ అండ్ 9th చాప్టర్ చెప్తాను. సో మార్నింగ్ 10th కొన్ని ఫారడేస్లా ఎలక్ట్రిక్ మోటార్, డీసీ జనరేటర్, సో మోటార్స్ వాటి గురించి, కార్బన్ 11th 12th చాప్టర్ నుంచి మెయిన్ క్వశ్చన్స్ మార్నింగ్ ఒక లైవ్ చేస్తాను. 5 నుంచి 6 వరకు ఒక స్మాల్ స్ట్రీమ్ చేస్తాను. 1 అవర్ లైవ్ స్ట్రీమ్ చేస్తాను. అక్కడ కూడా డిస్కస్ చేస్తాను డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమనుకోకండి, రిమైనింగ్ టాపిక్ చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలి. సో లైవ్ చేస్తాను, నైట్ చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. సో నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ వేయండి అందరికీ. సో అందరికీ చెప్పండి స్ట్రీమింగ్ వాచ్ చేయమని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ కార్బన్ కాంపౌండ్ పక్కా చెప్తాను. సార్ 18 నాకు ఉంది. సార్ కార్బన్ కాంపౌండ్ చెప్పండి. బాయ్ సార్ రేపు ఎగ్జామ్. ఓకే, నైట్ 1 అవర్ స్ట్రీమ్ చేస్తా అంటున్నా కదా, పక్కా చెప్తా బేటా. సో పక్కా చెప్తాను. బయో సైన్స్ కూడా చెప్తారా సార్? సో బయాలజీ 1 day గ్యాప్ ఉంది ఎగ్జామ్. బయో సార్ తోటి చెప్పడానికి ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ చెప్తాను పక్కా చెప్తాను. డియర్ స్టూడెంట్స్ బాయ్. ఇప్పుడే మనము 2 hours అయిపోయింది మనది స్ట్రీమింగ్. బాయ్ సార్ ఆల్. బాయ్ ప్రిన్సిపల్ మెటలర్జీ. సో బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.